தன்னந்திருவாயுமொழி பிள்ளை தானுபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. மன்னிய சீர் மார்கடியில் கேட்ட இன்று மாநிலத்தீர் என்னுதனு கேட்ட மெனிலுரைத்தேன் துண்ணுபுகள் மாமரையோன் தொண்டரடி பொடியாழ்வார் பிறப்பால் నాన్మరయోర్ కొండాడుం నాల్. ఉపదేశరత్నమాల అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 26వ గ్రంథం చెప్తారు. 24 గ్రంథాలు 4000 దివ్య ప్రబంధం, 25వ గ్రంథం రామానుజ ముట్టందాది, 26వ గ్రంథం ఉపదేశరత్నమాల. ఇది విశదవాక్షికామణి అని కోయిల్ మనవాళమని అనుగ్రహించింది. ఈ గ్రంథం అనేది సంప్రదాయంలో చాలా ముఖ్యమైన గ్రంథం. ఎందుకంటే మన 4000 దివ్య ప్రభుల్లో తిరుపావ సేవిస్తాము, తిరుపల్లి సేవిస్తాము, కనిని చరితాము సేవిస్తాము, అన్నీ సేవిస్తాం, మంచిదే. అయితే దాంట్లో ఆళ్వార్లు గురించి పూర్తిగా ఉంటుందంటే నమ్మాళ్వారు ఒకరి గురించి కనిని చరితాము ఉంటుంది. మిగతా గ్రంథాలన్నీ, మిగతా గ్రంథాలు అంటే 23 గ్రంథాలు, దాంట్లో ఆళ్వార్ల గురించి ఏదైనా ఉంటుందంటే అంత భగవంతుడి గురించే ఉంటుంది, కానీ ఆళ్వార్లు ఆచారాల గురించే ఉండవు. ఉండవా స్వామి? ఉండనే ఉండవు. నమ్మాళ్వారు ఒకటే, దానికని ఒక ప్రబంధం కనిని చెరుతాము మధురగవి ఆళ్వారు అనుగ్రహించింది. అయితే ఈ ఉపదేశరత్నమాల అనేది కర్మపర నిట్టై అనే ఆచార్య అభిమానమే ఉత్తారకం అనే ఒక స్థితిలో ఉండే ఆశ్చర్యమైన గ్రంథం ఇది. అది కాకుండా ఒక సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం అనేది ఆళ్వార్లు ఆచార్యులు వీళ్ళే ప్రధానం భగవంతుడి కన్నా. ఇప్పుడు భగవంతుడు సేవించాల్సిన పని లేదంటే సేవించాల్సిందే. ఆళ్వార్లు ద్వారా సేవించవచ్చు, ఆచార్యుల ద్వారా సేవించవచ్చు. మనకు డైరెక్ట్గా భగవంతుడితో సంబంధం మనకి తీసుకున్నామంటే ఆ సంబంధం అనేది భగవంతుడు మనం ఎలా తీసుకుంటాడని తెలవదంటే ఆ సంబంధానికి మనకేం చెయ్యొచ్చు, చేయకుండా పోవచ్చు. చేయకుండా పోవచ్చు అంటే అటైతే ఆయనకి కారుణ్యం లేదంటే అన్నీ ఉండాలి. మన కర్మాను చూస్తే చేయాల్సిన పని లేదు, ఆయన కృపను చూస్తే చేయొచ్చు. అటుగా ఆయన కృపను చూసి ఆయన చేయొచ్చు కదా అంటే ఆయన స్వతంత్రుడు. అదిదా పెద్ద విషయం. స్వతంత్రుడు అంటేనే ఏదైనా చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి ప్రధానంగా ఒక స్వామి, ఒక ఆయన ఉంటారు. తండ్రిని పెట్టుకోండి. కొన్ని ఇంట్లో తల్లి కూడా ఉండొచ్చు. ఇప్పుడు అట్నే ఉంటుంది చాలా ఇంట్లో. వాళ్ళు స్త్రీ ఏం చెప్తారో అది వింటారు, తప్పేం లేదు, గనిమాలే ఆ ప్రకారంగా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో అదే ప్రధానంగా ఉంటుంది. ఏం లేకుండా ఆ ఇంట్లో 4-5 మందిని ఉండొచ్చు. అయినా కూడా మిగతా వాళ్ళని అడగాల్సిన పని లేదు, నేను తీసిందే అని చెప్పి సామాన్యంగా లోకంలో లౌకికంగా ఇది ఉంటుంది కదా, స్వాతంత్ర్యం. ఏం లేనుడికి అత స్వతంత్రం అనేది స్వాభావికం అంటే కాదు, ఈయనగా తీసుకుంది. అట్లా ఈయనగా తీసుకున్న ఒక స్వాతంత్ర్యాన్ని నేను పెట్టిందే నిర్ణయం అని చెప్పి వచ్చినప్పుడు భగవంతుడు స్వాతంత్ర్యం స్వాభావికం, అతనికి ఉండే గుణాలు. అందువల్ల మన కర్మాను చూస్తాడా, ఆయన కృపను చూస్తాడని ఆయన సౌకర్యం అనేది అది. అందువల్ల విరాట్టి పురుషకారు ద్వారా, ఆచార్యుల ద్వారా, ఆళ్వార్ల ద్వారా పోవటం అనేది మనకి ప్రయుక్తంగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రకారం చేసుకోవాలని మనవాళమని దానికోసం ఒక గ్రంథం అనుగ్రహించారు. అది కాకుండా ఈ గ్రంథాన్ని చేయించాలంటేనే దీనికి ఒక యోగ్యత అనేది ఉండాలి.
అటైతే 4000 దివ్య ప్రబంధానికి ఆ యోగ్యత లేదా? దానికి యోగ్యత కావాల్సిందే. అయితే దానికన్నా ఎక్కువ యోగ్యత దీనికి కావాలి. ఎందువల్లంటే ఈ గ్రంథంలో ఒక పాసురంలో ఓంకారం వస్తుంది. ఓంకారం అనే ఒక శబ్దం చెప్పాలంటేనే ఒకటి బ్రాహ్మణుడుగా ఉండాల, లేదా ఆచార్య సంబంధం ఉండాల, లేకపోతే చెప్పటానికి వీలు లేదు. లేదే స్వామి మేమంతా కొన్ని మందులు బ్రాహ్మణులు కాదు, మేము వైశ్యాలుగా ఉన్నాము, కొన్ని మందిలు క్షత్రియాలుగా ఉంటారు, కొన్ని మందిలు శూద్రాలుగా ఉంటారు, కొన్ని మంది పంచమకులంగా ఉంటారు. తప్పేం లేదు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ కులానికిదా వైభవం, ఈ కులానికి వైభవం లేదనేది లేదు. ఏ కులమైనా ఎవరైనా ఆచార్య సంబంధం తీసుకున్నారంటే అడియేన్ రామమోహన్ దాస్ ఉందా వాళ్ళకి పేరే, వేరేం లేదు. లేదు స్వామి ఆయన పంచమ కులం, నేను కొంచెం క్షత్రియుడు వైశ్యుడు అంటే నేను గొప్పోడు కదా అంటే కాదు. ఆచార్య సంబంధం అయిపోయిందంటే నీకు ఆయనకి తేడా లేదు, ఒకే కులం, వైష్ణవ కులం. అట్లా ఉన్నప్పుడు అది పూర్తిగా తెలుసుకునేది ఎక్కడంటే ఈ ఉపదేశరత్నమాల గ్రంథం. అట్లాంటి ఆశ్చర్యమైన గ్రంథం అది. విశదవాక్షికామని అయిన మనవాళ్ళ అనుగ్రహించింది. దాంట్లో మొదట ఆళ్వార్లు క్రమాలు, వాళ్ళ అవతార క్రమాలు అది అనుగ్రహిస్తాడు. దాంట్లో 2 విధమైన అనుగ్రహం చేస్తున్నాడు స్వామి మనవాళ్ళని. ఆళ్వార్లే 2 రకాలుగా ఎడదీశాడు. பொய்கையாழ்வார் பூதத்தாழ்வார் பேயார் புகழ்மணிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்య భట్టనాథన్ అంబర్దాల్ తోడి నర్పానన్ అన్కలియన్. ఇది ఒక గ్రూప్, ఇది ఒక గోష్ఠి. ఇంకొక గోష్ఠి ఏంటంటే ఆళ్వార్ తిరుమగలార్ ఆండాల్, మధురకవి ఆళ్వార్, యతిరాజరామ్ ఇవర్గల్ అని 3. మధురకవి ఆళ్వార్, ఆండాల్, తర్వాత స్వామి రామానుజులు. వీళ్ళు 3 ఒక గోష్ఠిగా సపరేట్ చేశారు. ఎందువల్లంటే ప్రథమ పర్వనెట్టై, చరమ పర్వనెట్టై. భగవంతుడే ఆచారుడు, భగవంతుడే అంత అని ఉండేటువంటి ఆళ్వార్లు 10 మందిలు. ఆ క్రమంలో ఇప్పుడు మనం చూసుకుంటా వస్తున్నాము. అది పొయ్గై ఆళ్వార్ ప్రారంభించి తిరుమంగి ఆళ్వార్ పర్యంతం. దాంట్లో మధ్యలో మధురకవి ఆళ్వార్, సూడి కొడత్తనాచార్ తల్లి ఆండాలు వీళ్ళని వదిలేశాడు. వీళ్ళు చర్మపర్వ నెట్టై ఉండేటోళ్ళు. చర్మపర్వ నెట్టై అంటే ఆచారుడే దైవం, దేవుడు, వేరెవడు దేవుడు లేదు అని చెప్పి ఆ స్థితిలో ఉండే మధురకవి ఆళ్వార్ ఆండాల్ తల్లి. ఆండాల్ ఆ ప్రకారం ఉండిందంటే ఉండిందే. అనిపుతి వై పైంకమల పంతెరియల్ పట్టర్బిరాన్ కోదై. ఆమె చెప్పుకున్నప్పుడు కృష్ణుడికి సంబంధం చెప్పల, ఆయన తండ్రికి సంబంధం చెప్పింది. తండ్రిదా ఆచార్యుడు, పెరియాళ్వారు ఆచార్యుడు. అందువల్ల తండ్రి సంబంధం చెప్పిన దానివల్ల ఆచార్య అభిమానమే ఉత్తారకమని నిష్ఠలో ఉండింది ఆండాళ్ తల్లి. మధురకవి ఆళ్వారు నాకు అడగాల్సిన పనే లేదు. తెవు మట్టడియేన్ కురుగూరు నంబి పావి నిన్నిసై పాడి తిరివని అని చెప్పి మధురకవి ఆళ్ల స్థితి ఇది ఉండింది. దాని తర్వాత ఆళ్వార్లు గోట్లు లేకుండా ఆచార్యులు గోట్లు ఉండే ఉత్తాలక ఆచార్యుడు, జగతాచార్యుడు స్వామి రామానుజుల వారు, ఆయన అవతారం కూడా ఈ గోష్ఠి చేశారు. ఆయన కూడా ఎట్లా ఆచార అభిమానం ఉత్తారం అనే స్థితిలో ఉండేటోడు అని చెప్పి తెలిసింది. ఈ ప్రకారం ఉన్నప్పుడు దాంట్లో మనం పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ అవతార క్రమాన్ని అనుభవించేము. అది ఐప్పశీలోనం అవిట్టం సదయమివై ஒப்பில வானாள்கள் உலகத்தீர் எப்புவியும் பேசுபுகழ் பொய்கையார் பூதத்தார் పేయాళ్వార్ దేశుడనే తొండు సిరప్పాల్ అని చెప్పి ఆ పాసరం అనుభవించాము. అది 3 ఆళ్వార్ల అవతార క్రమం అనుభవించేసాము. దాని తర్వాత ఆశ్వేజ మాసం అది. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీక నెలలో ఎవరు వచ్చారు? తిరుమంగై ఆళ్వార్. పేదనంజే ఇండై పెరుమజరిందిలయో ఏది పెరుమై ఇండెక్కన్నెంజలి ఆ పాసరాన్ని అనుభవించాము. దానికి 2 పాసరాలు అనుగ్రహించారు. మొదలాళ్వారికి 2 పాసరాలు, అదే ప్రకారం తిరుమంగై ఆళ్వారికి 2 పాసరాలు. తిరుమంగై ఆళ్వార్ అవతారం పూర్తి అయిపోయిన తర్వాత అదే కార్తీక నెలలో తిరుప్పానాళ్వార్ అవతారం అది అనుభవించాము. కార్తికయ్యల్ రోగిణి నాల్ కాన్వినెంట్ కాశనియే
வாழ்த்த புகழ் பாணர் வந்து திப்பார் ஆத்தியர்கள் అన్బుడనేదాన్ అమరనాదిబిరాన్ కట్టదర్పిన్ నన్గుడనే కొండాడన్నా అని చెప్పి దాన్ని అనుభవించాము. అది కార్తీక మా నెలలో పూర్తి అయిపోయింది. దాని తర్వాత మార్గశీర్షం. ఆ మార్గశీర్షంలో ఒక ఆళ్వారి, అప్పుడైతే ఆశ్వేత మాసంలో 3 ఆళ్వార్లు, కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు, మార్గశీర్షం అనే ఆ ధనుర్మాసం చాపమాసం అంటారు. కోదండే జ్యేష్ఠ నక్షత్రే అని చెప్పి ఆ జ్యేష్ఠ నక్షత్రం అనేది తొండరపడి ఆళ్వారు ఆ కోదండ మాసం చాపమాసం అని చెప్తారు. దాన్ని ధనుర్మాసం అంటారు. అట్లా ఆ మాసంలో తొండరడిపడి ఆళ్వారు అవతారం అదిదా నిన్న కాలక్షేపం రోజు మనం అనుభవిస్తున్నాము. దాంట్లో మన్యసీర్ మార్గడిயில் கேட்ட இன்று மாநிலத்தீர் என்னுதனு கேட்ட வெனிலுரைத்தேன் துண்ணுபுகள் మామరయోన్ తొండరడి పొడి ఆళ్వార్ పిరప్పాల్ నాన్మరయోర్ కొండాడుం నాల్ అనుక ఆశ్చర్యమైన ఈ పాసురం. ఈ పాసురంలో వ్యాఖ్యాత త్రిలోకం జీయర్ స్వామి 3 విధమైన వ్యాఖ్యానం చేశాడు. మన్యసీర్ మార్గడి, మన్యసీర్ కేటై, మన్యసీర్ తొండరడి పొడి ఆళ్వార్. మన్నియ సీర్ అంటే వైభవం. ఏం వైభవం స్వామి? అట్లాంటి వైభవం మార్గశీర్ష నెలలకి వైకుంఠ వైభవం అద్దా మన్నియ సీర్. ఇంకోటి మన్నియ సీర్ కేట అంటే జ్యేష్ఠ నక్షత్రానికి వైభవం. జ్యేష్ఠ అంటే ఏంది? శ్రేష్టం. శ్రేష్టం అంటే ఏంటి? అన్నిటికన్నా ప్రధానంగా ఉండదు. అందువల్ల జ్యేష్ఠకి వైభవం. దాని తర్వాత మన్నియసి తొండరడి పడి ఆళ్వారంటే ఈయనకి భగవత్ సంబంధం, భాగవత సంబంధం పూర్తిగా ఉండాలి. అందువల్ల జ్యేష్ఠ నక్షత్రంకి భాగవత సంబంధం. ఇప్పుడు భగవత్ సంబంధం ఏమి, భాగవత సంబంధం ఏమి? అదే కూడా జ్ఞానంలో పూర్తిగా జ్యేష్ఠ అంటే ప్రధానం అని అర్థం. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ పుత్రి అని చెప్తారు కదా, అప్పుడు ప్రధానం అని అర్థం. ఆ ప్రధానంగా ఉండే నక్షత్రం ఇది. నక్షత్రంలో మొదట నక్షత్రం ఇది కాదు, నక్షత్రంలో ప్రధానం చెప్పుకోవచ్చు ఆ ప్రకారం. అప్పుడు జ్యేష్ఠ నక్షత్రం కదా. ఆ జ్యేష్ఠ అనేది ద్రావిడ భాషలో కేటై తెలుసుకోండి, అది కేటై అంటారు. అట్లాంటి దీంట్లో ఆ మన్నిలసి మార్గడిயில் కేట என்று మానిలత్తీర్. మానిలెత్తీర్ అంటే మనల్ని ఒక్క నిమిషం మన వైభవం చెప్తాడు. మనకేం స్వామి వైభవం అంటే మనల్ని పొందుతాడు మన వాళ్ళని. ఎందుకంటే ఆ తొండరబడి వారు ఏ లోకంలో పుట్టాడో ఆ లోకంలో మీరు పుట్టారు కదా. ఆయన అవతారం చేసింది ఈ భూలోకంలో, అదే భూలోకంలో మీరు పుట్టారు కదా. అప్పుడు మీకు వైభవం ఉండాలి కదా. అదేం స్వామి, చెడ్డోడు కూడా పుట్టి ఉంటారు. అప్పుడు ఆ చెడ్డోడు నాకు వస్తుందంటే అట్లా ఎత్తుకోలే. ఆయన ఏం చెప్తారంటే మీకు ఆ వైభవం ఉండదు, ఎందుకంటే అదే లోకంలో పుట్టారు కదా, అందువల్ల మీకు వైభవం ఉండదు. అట్లాంటి వైభవం తొండరడి పొడి ఆళ్వారి దగ్గర చూపిండి అంటారు. అటైతే తొండరపడి ఆళ్వారికి ఏం స్వామి అంటే తొండర్ అడి పొడి. తొండర్ అడి పొడి అంటే భక్తాంగ్రేను. భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులు తిరువడి కింద ఉంటది కదా ఊరికి, అది ఏంది? అదిదా ఆయన ప్రధానం. అట్లాంటి భక్తాంగ్రేను అట్లంటే అట్లాంటి భక్తాంగ్రేను ఆ వైభవం. అటైతే ఈ నెలలకి ఏం వైభవం, ఈ నక్షత్రానికి ఏం వైద్యం అంటే అన్ని నెలల్లో ఈ నక్షత్రం వస్తుంది స్వామి. ధనుర్మాసం అని ఈ మార్గశీర్ష నెలలకి మాత్రం ఇంత వైభవం ఉంటే అవును, మార్గశీర్షానికి వైభవం చాలా వైభవం. దానికి ఈ ఈ మాసానికి మాసానా మార్గశీర్షోహం అని చెప్పి కృష్ణుడు గీతలో చెప్తున్నాడు. నేను మార్గశీర్ష నెలలుగా ఉంటాను అంటే ఎన్నో నెలలు ఉన్నాయి, 12 నెలలు ఉంటుంది. దాంట్లో మార్గశీర్ష నెలలుగా ఉన్నాయి ఉంటానంటాడు. అది కాకుండా దీంట్లో ఆయనకు ఉండే వైభవం ఏంటంటే తున్నుపుగల్ మామరయోన్. తున్నుపుగల్ మామరయోన్ 2 వైభవం చెప్తారు. తున్నుపుగల్ మామరం అంటే చాలా గొప్పైన వైభవం. చాలా గొప్పైన వైభవం అంటే దాన్ని ఎట్లా స్వామి చెప్పాలా? దానికి ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక స్వామి పుష్పం తెచ్చిచ్చాడు, పెరుమాళ్ళు సమర్పిత తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చిన తర్వాత ఆ పుష్పాన్ని సమర్పించే వరకు ఆయన కాసుకుంటాడు కదా. పుష్పాన్ని తెచ్చే వరకు ఆయన సమర్పించే వరకు ఆయన అక్కడ వెయిట్ చేస్తాడు అనుకోండి.
సమర్పిస్తున్నాను లేదా అని చెప్పి ఉంటాడు కదా. కొంతమంది ఉంటారు, కొంతమంది పనులు ఇస్తారు, అదే ప్రకారం ఏదేదో ఇస్తారు అనుకోండి, అదంతా కరెక్ట్ గా సమర్పిస్తున్నారా లేదు, వాళ్ళు ఎక్కడ పెట్టేస్తారా, వాళ్ళు ఇంటికి తీసుకుపోతారా అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. అదంతా స్వామి చూడకుండా సమర్పించేసాము, అర్చకర్ స్వామి చేతులు ఇచ్చేసాము, ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు అనే ఒక దీంట్లో ఏం చేస్తారంటే, ఈయన ఆ పెరుమాళ్ళు ఆచారంలో ఆళ్వార్లు సేవించేసి పోతా ఉంటారు కదా. అయిదా వైభవం. అది ఏంటంటే ఎట్లాంటి వైభవం ఉంటే చాలా గొప్పైన వైభవం. ఈయన ఇచ్చేట స్వామికి సమర్పించలేదే, అటైతే ఆ ఫలితం ఈయనకి రాదంటే ఒకటి బాగా తెలుసుకోవాలా. మనం అది ఏం చేస్తామంటే, నేను ఇచ్చానండి, వాళ్ళు ఆ శిరస్సు మీద పెరుమాళ శిరస్సు మీదనో ఆ పెరుమాళ సమర్పిస్తే కదా ఆ ఫలితం నాకు వస్తుంది అంటాడు. కానే కాదు, మనం నిర్బంధం చేయకూడదు, మనం ఏం చేయకూడదు. అర్చకర్ స్వామి దగ్గర దీన్ని ఇచ్చేయాల్సిందే. అర్చకర్ స్వామి దగ్గర దీన్ని ఇచ్చేసామనుకోండి, ఆయన ఏం చేస్తాడో, ఆయన సమర్పించలేదంటే ఎలా స్వామి సమర్పించి చెప్పకూడదు అంటే, అర్చక పరాధీనగా అఖిల వైభవం. ఆ వైభవం పూర్తిగా ఎవరు కూడా అది తొందరపడి వారికి ఉండదు. అదా ఆ వైభవం. అది ఒకటి. రెండోది, ఆయన పేరే ఎట్లా పెట్టుకున్నాడు చూడండి. ఆయనకున్న దీంట్లో ఎక్కడ మనం చూసేమంటే, తిరుమాలై 45 పాసురాలు. దీంట్లో ద్రావిడ భాషలో ఒక శబ్దం చెప్తారు, తిరుమాలై అరియాదార్, తిరుమాలయే అరియార్ అని. అటంటే ఏం అర్థం చెప్తాం. తిరుమాలై అంటే ఈ గ్రంథానికి పేరు తిరుమాలై అని పేరు, మీకు తెలుసు. 24 గ్రంథంలో అదొక గ్రంథం తిరుమాలై. ఇంకోటి, భగవంతుడు శ్రీమన్నారాయణుడికి ద్రావిడ భాషలో తిరుమాలని పేరు. ద్రావిడ భాషలో తిరుమాల్ అని పేరు. తిరు అంటే శ్రీ, మాల్ అంటే పిచ్చోడు. శ్రీ దగ్గర పిచ్చోడు, పిరాట్ దగ్గర పిచ్చోడు. శ్రీ అంటే మనం కూడా పెట్టుకోవచ్చు, మన దగ్గర పిచ్చోడు. దానిదా ఆండాల తల్లి మాలే మణివర్ణ అనే పాత్రలో చెప్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆ తిరుమాల్ అనే ఒక శబ్దానికి శ్రీమన్నారాయణుని పేరు, తిరుమాల్ అనే ఒక శబ్దానికి తొండరపడి గారు అనుగ్రహించింది ఆ గ్రంథానికి పేరు. అప్పుడు ఆ గ్రంథం తిరుమాల్ అనే ఒక గ్రంథాన్ని ఎవరు తెలుసుకోలేదు, తిరుమాల్ అనే శ్రీమన్నారాయణనే తెలుసుకోలేదని అర్థం. ఇది ద్రావిడ భాష చెప్తారు. అంత వైభవం తిరుమాలకి. దాంట్లో కడాపాసరం 45వ పాసరం ఆశ్చర్యమైన పాసరం. అది కాకుండా దాంట్లో 38వ పాసరం ద్వయ అర్థం పూర్తిగా చెప్తాడు. మేంబెరుள் పోగబెట్టి மெய்மையை முகவனந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புல நகத்தளக்கி காம்பர தரைசிரத்து உன் கடைத்தலை இருந்து வாழும் சோம்பரை உகத்தி போலும் శూర్బునర్ అరంగత్తానని ఆశ్చర్యమైన పాసరం. ఈ పాసరందా ఆ తిరుమాలనే 45 పాసరాలకి ప్రధానమైన పాసరం. ఎందుకంటే ఒక రత్నం ఉంటుంది, ఒక రత్నం ఉన్నిందంటే ఆ రత్నానికి మన బాక్స్ షోట్ పెట్టుకోవాలి కదా, బాక్స్ షోట్ పెట్టుకోవాలా, ఆ బాక్స్ మీద మూత పెట్టుకోవాలా. అటైతే దానికి ఒక బాక్స్ పెట్టుకోవాలా, రత్నం అంటే రత్నాన్ని ఊరికి పేపర్లంతా పెట్టుకోకూడదు, దాని వాల్యూవే తెలవదు. అప్పుడు దాన్ని బాగా మతించాలంటే దాని ఇదంతా బయట ఊర్లో పెట్టుకుంటారు. మన విదేశంలో పోయామనుకోండి, వాళ్ళదంతా వస్తువు ఇంతే ఉంటుంది. ఆ వస్తువుకి పెట్టే ఆ డబ్బాలు ఉంటుంది కదా, అదే బాక్సులు, అది చూడటానికి చాలా గొప్పగా ఉంటుంది. ఆ ప్రకారం బయట ఊర్లు చేస్తారు. మన ఊర్లో అదే ప్రకారం ఏంది రత్నం ఊరికి ఒక పేపర్లో మడిచి పెడితే లాభంగా. ఈ దేంట్లో ఉన్న ఆ ప్రకారం రత్నం లాగా 38వ పాసరం. ఆ రత్నానికి బాక్స్ లాగా 37 పాసరాలు. అది ఆ బాక్స్ లోపల 38వ పాసరం అనే మేంబొరులు పోగబెట్టి ఆ పాసరం దానిలో కూడా పెట్టేశాము. దానికి మూత కావాలి కదా, ఆ మూతగా 39 నుంచి 45 పాసరం దాకా ఆ పాసరాన్ని దానికి మూత. అట్టయితే ఈ ఒక పాసరం కోసం పూర్తిగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఈ పాసరం అనేది ఏం చెప్తుంది, శరణాగతి శాస్త్రాన్ని పూర్తిగా చెప్తుంది. మేంబొరుள் పోగబెట్టి மெய்மையை முகவனர்ந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புல நகத்தடக்கி కాంబర తలశిరత్. తలశిరత్ అంటే దీన్ని గుండి కొట్టుకుంటాం కదా, గుండి కొట్టుకునేది కూడా చెప్తుంది స్వామి. గుండి కొట్టుకునేది కూడా చెప్తుంది. శరణాగతి అని చెప్తున్నారంటే తిరుపతి మీద కొట్టుకుంటాం కదా, అదానికి చెప్తుంది. ఏంటంటే మన గుండి కొట్టినప్పుడు మొదట చేస్తారు, ఆ మంగళవాళ్ళు చేస్తారు. చేసినప్పుడు అట్లా తీసుకొస్తారు, చేతులు ఖర్చు పెట్టుకుంటారు, అట్లా ఈరేస్తారు, ఈడ్చుకుని వచ్చేస్తుంది. అయితే పూర్తిగా వచ్చేసింది రాదు. మళ్ళీ రెండోసారి మళ్ళీ వేస్తారు.
దానికి ఏదో పూసుకోవాలో పూసుకొని వేసుకుంటారు. రెండోసారి వేసినప్పుడు అన్ని పూర్తిగా వస్తుంది. మొదటిసారి వేసినప్పుడు పూర్తిగా రాదు, ఏదో వస్తుంది, ఇంకా కొంచెం ఖర్చుకొని ఉంటుంది. దాన్ని పూర్తిగా చెయ్యాలంటే మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళి కదా. అదే ప్రకారం శరణాగతి చేసిన తర్వాత నీకు మొదటిసారి చేసినట్టు, నేను శరణాగతి చేసేసాను, ఏం చేశాను, ఈ ప్రకారం చేశాను, భగవంతుడి నీడే నాకు ఉపాయం, నీకు తక్క నాకు వేరే ఉపాయం లేదు, నిన్నే పట్టుకున్నాను, నువ్వే నాకు అన్ని అని ఒక అభిప్రాయంతో నీ తిరుగు పట్టుకున్నాను. పుగలుండిల్లా అడియే ఉన్న అడిక్కి అమందు పొగుందేరని చెప్పి ఈ ప్రకారం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మనం ఏం చేసాను, సరే ఆయన దగ్గర స్వామి శరణాగతి అయిపోయింది స్వామి, ఐదో పంచ సంస్కారం అయిపోయింది స్వామి అని చెప్పాను. వెంటనే పక్కింటి ఆయన వచ్చాడు, చేశారండి, నీకు మోక్షమా? నిశ్చయం అవుతాం. ఎట్లా ఇస్తానండి, నేను చేశాను కదా శరణాగతి, అందువల్ల ఇస్తున్నాడు అన్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి, నేను శరణాగతి చేశాను కదా, చేసిన దానివల్ల పెరుమాళ్ళు ఇస్తాడు అన్నాడు. ఇప్పుడు చేయలేదండి, ఇవ్వడండి. అప్పుడు భగవంతుడు మోక్షం ఇచ్చేదానికి నీకు ఏది రీజన్ అంటే నేను చేసిన శరణాగతి అని తెలుసుకుంటాడు కదా. దానికి ఏం తెలిసిన అర్థం, మొదటిసారి ఈ కత్తి పెట్టి ఇది తీస్తారు కదా, పూర్తిగా వస్తుందా? రాలేదు, కొంచెం మొలకలంతా ఉంటుంది. అట్లంటే స్వామి మీకు తెలుసా అని అడగకండి, వ్యాఖ్యానాలు ఎట్లా రాసినాడు, నాకు అదెంతో తెలవదు, ఏది తెలవదు. అయినా కూడా వ్యాఖ్యానాలు రాసిన దానివల్ల అడిగి చెప్తున్న పెరియవాచనలు అట్లనే రాసినాడు. ఆయనకి తెలుసా అంటే వాళ్ళు పరమ కార్మికులు, వాళ్ళకి తెలియంది ఏది లేదు, అన్నీ తెలుసు. ఆ ప్రకారం అప్పుడు ఇది తీసిన తర్వాత ఇంకా మొలకలంతా ఉంటుంది, కొద్దిగా కసుకొని ఉంటుంది. ఆ కసుకొని ఉండేలాగా ఉంటే లాభం లేదు, దాన్ని మళ్ళీ రెండోసారి తీయాల, వేసిన తర్వాత గుండె సరిగా ఉంటుంది. అదే ప్రకారం మొదట శరణాగతి చేసేసిన తర్వాత ఇంకా ఏదో ఖర్చుకొని ఉండదండి. ఏం ఖర్చుకున్నది, శరణాగతి నేను చేశాను అనే ఒక భావం వస్తుంది కదా, ఆ భావం కూడా ఉండకూడదు, ఆయన చేయించుకున్నాడనే భావం మనకి రావాలా. ఇది చెప్పింది ఎవరంటే తొండరపడి అంటారు, బాగా తెలుసుకోండి. ఇది చెప్పింది ఎవరు? అదిదా తిరుమాలైకుండే వైభవమే ఇదా. తిరుమాలై అరియాధార్, తిరుమాలయే అరియార్, అంత వైభవంతో చెప్పిన దానివల్ల దాంట్లో కడాపాసనం వలవేగం తవలమాడ మధురైమా నగరందన్నుల్ కవలమాల్ யானை கொண்ட கண்ணனை அரங்கமாலை துவலத்தொண்டாய தொல்சி தொண்டரடி பொடி சொல் ఇలయ పున్ కవితయేలం ఎంబిరార్ కినియవారే. తులసి వృద్ధి, మనం నిన్న కాలక్షేపం మనం చూసాము, తులసి వృద్ధర్ అటంటే దీని పెరియాళ్వారికి తులసి వృద్ధర్ని పేరు. అదే ప్రకారం తొండరపడియాళ్వారికి తులసి వృద్ధర్ని పేరు. ఏం స్వామి, ఇద్దరు పుష్ప కైంకర్యం చేశారు, ఆయన పుష్ప కైంకర్యం చేశాడు పెరియాళ్వారు, ఈయన పుష్ప కైంకర్యం. అయితే ఈయనకి ప్రధానం ఇదే తులసి మారడు. తులవ తొండాయ తులసీర్ అంటే తులసీర్, తులసిమాల కైంకర్యం చేసాడు. అంటే తులసీర్ అంటే చాలా పాత కైంకర్యం, పుష్ప కైంకర్యం ఒకటిగా దోషమే లేదు, బాగా తెలుసుకోండి. పుష్ప కైంకర్యం అందువల్ల చాలా మందులు స్త్రీలే పుష్ప కైంకర్యం చేస్తారు. ఇప్పుడు పుష్పాలు అది కుట్టుకోవాలి కదా, ఏదో కట్టాలి కదా, అది కూడా చాలా మంది చదవటం లేదు. అది ఎట్లా స్వామి చేయాలి, కొనుక్కుంటే పోయిందండి, షాప్లో పోయి కొనుక్కుంటే పోయింది అని అంటారు కదా. అందువల్ల పుష్ప కైంకర్యం అనేది చాలా గొప్పైన కైంకర్యం, పవిత్రమైన కైంకర్యం. మిగతా కైంకర్యం దోషం వచ్చేదానికి ఒక ఛాన్సెస్ ఉండదు. తలిగి చేశాను, ఎట్లా చేసాను, ఎలా చేశాను తెలియదు. అదే పుష్పంలో పొయ్యి మీద పెడితేనే దానికి కొంచెం దోషం వచ్చేస్తుంది, బాగా తెలుసుకోండి. అందుకదా ఆ తల్లిగా చేసిన పాసురాలు చెప్పుకుంటే చేస్తే ఏ విధమైన దోషం రాదు. ఆండాళ్ళ పాసురము, ఎవరో ఆళ్వార్ల పాసురము అని చెప్పుకుంటా చేస్తున్నాయి. పుష్పంకి ఇది న్యాచురల్, స్వాభావికం, దాంట్లో దోషం రావటానికి అట్లాంటి పుష్ప కైంకర్యం పెరియాడ చేశాడు. అందుకదా తులసి చాలా పాతది, చాలా పాతది. అంత పాత వైభవం ఉండే ఇది పుష్ప కైంకర్యం, అది ఒకటి. రెండోది పెరుమాళకి పుష్ప కైంకర్యం ఒకటే చేయలేదు, మాలలు కట్టాడు, అది ఒక కైంకర్యం. ఇంకోటి ఒకటైతే పూమాలై, పుష్పంత మాలలు కట్టే ఒక కైంకర్యం. రెండోది పామాలై అంటే ఏంది, నోటితో సేవించాడు స్వామి. కావలి పులనై వైత్తి కలిదన్నై కడక్కప్పాంది నావలి టుడిదరిగుండ్రోం నమందమ తలగల్ మీదే మూవుల ఉండు మింద முதல்வா
నిన్నామం కట్టావళిల్ పులమగండాయ అరంగమాన కరుళాల నుంచి తిరుమల మొదటి పాసరం ఇది. ఈ పాసరం సేవించారు కదా, అప్పుడు కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం. కాయిక కైంకర్యం అనేది పుష్పమాల కట్టింది, తులసిమాల కట్టింది. వాచిక కైంకర్యం ఏంది, 2 ప్రబంధాలు చేసింది. ఒక ప్రబంధం తిరుపల్లి ఇచ్చి, ఇంకో ప్రబంధం తిరుమాలై. ఈ 2 ప్రబంధాలు చేసిన అందరిదా తువల తొండాయి సెల్సీర్. అప్పుడే తున్నుపుగల్ మామరయోన్, తున్నుపుగల్ మామరయం. అప్పుడు 2 వైభవాలు. ఒక వైభవం తిరుమాలై పాడం సి తొందరడి ఇప్పుడు ఎంబెరుమాని ఎప్పుడుదుం పేసు. ఇక్కడ విన్నట్టున్నది స్వామి. తిరుమాలైలో తనియన్ పాసనం. తిరుమాలైలో ఒక గ్రంథం ఉండదు కదా, ఇప్పుడు చూసాం కదా. దాంట్లో తనియన్ ఏం చూసినా మట్టుండం వేండాం మనమే మదిలరంగర్ కట్టినం మెయిత కడలినైకి ఉట్ర తిరుమాలై పాడం షీర్. అక్కడ ఉట్ర తిరుమాలై పాడం షీర్ అని చెప్పారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ 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 ఏం చెప్తుంది, ఇక్కడ తున్నుబగల్ మామరయోన్, తున్నుబగల్ మామరయోన్ చెప్పేది. అక్కడ చెప్పేది ఉట్ర తిరుమాలై పాడు ఏకార్థమే, ఉట్ర తిరుమాల పాడం షీర్. అదే ప్రకారం తిరుమాలై పాడం షీర్ని తిరుమాలైకుండా తనియను. అదే ఈయన చెప్పేది అంటే తొండబడియాగా తొలవత్తొండాయ తొల్షీర్, తులవత్తొండాయ తొల్షీర్. అటైతే తిరుమాలై పాడం షీర్ ఒక శబ్దం, తులవత్తొండాయ తొల్షీర్ ఇది ఒక శబ్దం. అప్పుడు ఈ తిరుమాలై సేవించేదనేది ఒక కైంకర్యం. పుష్పమాల కట్టేది అదే తులవత్తొండాయ తొల్షీర్. పుష్పమాల కట్టేదని ఒక కైంకర్యం. 2 కైంకర్యాలు, కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం, 2 కైంకర్యం చేసేవాళ్ళు. అందువల్ల ఈయనకు వచ్చిన వైభవం ఏమి, తున్ను పొగళ్. తున్ను పొగళ్ అంటే ఎప్పుడు ఉండే వైభవం, ఎప్పుడు ఉండే ఈయనకుండే ఆశ్చర్యమైన ఆనందమైన ఉండే వైభవం. ఆ వైభవం అది ఎందువల్ల వచ్చిందని, ఈయన గుణాల వల్ల వచ్చింది. ఈయనకి కైంకర్యం చెయ్యాల 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 చెల్ల. అందువల్లదా ఈయనకి మిక్కసీ తొండర్ అని చెప్తారు. అట్లయితే ఇది తిరుమంగయాళ్వారు ఆయన పెరియ తిరుమలలో ఒక శబ్దం పెట్టినాడు వాసనంలో. మిక్కసీ తొండర్ అంటే, తొండర్ అంటే ఏంటంటే కైంకర్య పరాలకు తొండర్ని పేరు. ద్రావిడ భాషలో కైంకర్య పరాలు ఉంటారు కదా. స్వామి ఈయన ఎవరు స్వామి, కైంకర్య చేసే స్వామి అని చెప్తే అప్పుడు ఆయనకి తొండర్ అంటారు. అప్పుడు ఆ తొండర్ అనేది ఆయనకి మిక్కసీ తొండర్ అంటే అంటే ఆ కైంకర్య చేసేదే ప్రయోజనం అంటారు కదా. అట్లాంటి ప్రయోజనంగా ఉండే ఆయన స్వామి తొండరెప్పటి అని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతున్నాను. ఒక్క నిమిషం. மன்னியசி தொண்டபடி ஆகையாலே அவர் அவதரித்துள்ள திருநட்சத்திரம் சீர்ம மன்னி இருக்குமேலே இப்படி பகவத் பாகவத சம்பங்கள் மாறாதே போகும்படியான ஏற்றங்களை உடைத்தான நன்னாளானது இன்றாயதே மாநிலத்தீர் ததிய சேஷத்துவமே நிரூபகமாகும்படியான மகாத்மியத்தை உடைய இவர் அவதரித்தருளிகையாலே தத் சம்பந்த யுக்தமான மகா பிரித்திவிலே உள்ளவர்களே என்னிதனு கேட்ட மெனிருதைக்கேன். இம்மாசத்தில் மற்ற நட்சத்திரங்கள் உண்டாயிருக்க இதுக்கு ஏற்றம் என்கிறீர்கள். இதன் ஏற்றம் அறிந்து நான் சொல்லுங்க கேளுங்கள். துண்ணு பகவி இத்தியாதி. அதாவது தொலவத்தொண்டாய தொல் சீரையும் கட்டினம் வைத்து எந்த கழினைக்கு உற்ற திருமாலை பாடம் சீரையும் உடையவர் ஆகியாலே வந்த குணவத்தா பிரதை உடைய இருக்கை இவர்தாம் மெக்கர்சி தொண்டரிலே செய்யும் பசுந்தளவத் தொழில் மாலையும் செந்தமிழில் பெய்யும் மறைத்தமிழ் மாலையுமிரே இவர் செய்து கொண்டு போருவது இவருடைய அகம் சர்வம் கரிஷ்டாமி இருக்கிறபடி இதிலே இவருக்கு சமுத்தமான யசஸ் மணிபுகழ் வானவர் எண்ணுமா போலே மாமரையோர் இதுக்கெல்லாமடி வேதார்த்த விசாரம் பண்ணும் விப்ர சிரேட்டராக என்கை வைதிகரே மெய்யடியால் திருவடியும் சூடும் தகையினார் ఎన్నంబడి పరమ వైదికరాలే నిత్య కైంకర్య నిరతరాయి இருக்கை. ఇంతవరకు ఏమని చూస్తామో ఆశ్చర్యమైన విషయం చెప్తారు. దీంట్లో తొండరడిపడియాళ్వారు వైభవం గురించి రామానుజం ఉంటుందని చెప్తారు. ఒక భాషణం செய்யும் பசுந்தொலவ தொழில்மாலையும் செந்தமிழில் பெய்யும் மறைத்தமிழ் மாலையும் பேராத ஷீரரங்கத்தையன் கழற்கனியன் பரந்தாரன்றி ஆதரியாமையன் ராமானுஜன் சரணேகதி வேரனக்கே பெய்யும் பசுந்தொலவ தொழில் மாலையும் మాల కైంకర్యం ఐదా కాయిక కైంకర్యం. పెయ్యం పసుంతులవ తొழில் మాల అని చెప్తారు. ఇదా కాయిక కైంకర్యం. ఇక్కడ అక్కడ ఏం చెప్పారో అదే మనవాళ్ళం అని తెలుగు వస్తుంది. రామానుజన్ ఉంటుంది, అది ముందు గ్రంథం, 1000 సంవత్సరం ముందు గ్రంథం.
గ్రంథాలు. మనవాళ్ళం అనుగ్రహించిన గ్రంథం 600 సంవత్సరం ముందు గ్రంథం. అటైతే ముందు వచ్చింది రామానుజ ఉంటుంది. అక్కడ ఏం చెప్పాడు తిరువరంగ తమిళనాడు, దాన్ని అట్నే తీసుకొచ్చి ఇదిలు వేసాడు చూడండి. చెయ్యం పసుంతులవ తొడిల్మాలయం ఏంది కాయిక కైంకర్యం. ఆ కాయిక కైంకర్యం ఏంది పుష్పమాల కట్టింది, అదే ఆయన చెప్తున్నాడు. దాని తర్వాత శంతమిళ్ పెయ్యం మరై తమిళ్ మాలయం. శంతమిళ్ అంటే తమిళ్ అంటే ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాషలో తిరుమాల ఏమి తిరుపల్లి ఏమి రెండు ఆశ్చర్యమైన గ్రంథాలు అనుగ్రహించాడు కదా, అందువల్ల అవతారం చేశాడు కదా, ఆ రెండు కైంకర్యం చేశాడు కదా, కాయిక వాచిక కైంకర్యం. అదే చెప్తున్నాడు. దీంట్లో లక్ష్మణుడు కైంకర్యం చేశాడు. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశతే, వాల్మీకి రామాయణ శ్లోకం. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశతే. ఏ రామ, నువ్వు మేలుకొనున్నా సరే, నిద్రపై ఉన్నా సరే, కొండ దగ్గర ఉన్నా సరే, నదుల దగ్గర ఉన్నా సరే, అడవిలో ఉన్నా సరే, రాజ్యంలో ఉన్నా సరే, నీ ఎక్కడుండేనో నీకు కైంకర్యం, నీకు విరాట్కి కలిసి కైంకర్యం చేసేద్దా నాకు కర్తవ్యం, మిగతా ఏం లేదు అని చెప్పి ఎవరు చెప్పాడు? లక్ష్మణుడు. ఆయన చెప్పాడు కదా. అదే ప్రకారం ఈయన ఏం చెప్పినంటే నిద్రపోయినప్పుడు కైంకర్యం చేశాడు, మేలుకున్నప్పుడు కైంకర్యం చేశాడు. లక్ష్మణుడు చెప్పిన మాట ప్రకారం ఈయన చేశాడట. లక్ష్మణుడు ఏం చెప్పాడు రాముడి దగ్గర? నువ్వు నిద్రపోతా ఉంటే నా కైంకర్యం చేస్తాను, నువ్వు మేలుకోనున్నాను కైంకర్యం చేస్తాను. అదే ప్రకారం నువ్వు చేశాడంటే చేశాడే. నిద్రపోయేటప్పుడు కైంకర్యం చేశాడు, మేల్కో ఉన్నప్పుడు కైంకర్యం చేశాడు. నిద్రపోయినప్పుడు ఏం స్వామి కైంకర్యం చేశాడంటే లక్ష్మణుడు అన్ని కైంకర్యాలు చేసి అంటే లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోల. మనకు ఒక్క రోజు నిద్ర లేదనుకోండి, ఒక్కరోజా? రోజు కొంతమంది 9, 10 గంటలకు పనుకుంటారు అనుకోండి, ఉదయం 6 గంటలకు లేస్తారు అనుకోండి. లేచేసి ఆ రోజు 12 గంటలకు పనుకున్నారండి, 2 గంటల సేపు నిద్ర లేదు, ఏదో పనిలో ఉండింది, దాంతో నిద్రే లేదండి రాత్రి అంతా అని చెప్పి కళ్ళంతా రెడ్ అయిపోయి ఎర్రగా అయిపోయి నిద్రగాల ఆవలింపుకి వస్తా ఉంది. కొంతమంది కాలక్షేపం చెప్తేనే ఆవలింపు వచ్చేస్తుంది. ఆనందంగా వింటారని అర్థం, వేరేం లేదు, తప్పుగా తీసుకోబాకండి. అందువల్ల ఆవలింపు వచ్చేసి నిద్రపోలేదంటాం. ఒక్క రోజుకి 2 గంటల సేపు నిద్రపోలేదంటే. అయితే 14 సంవత్సరాలు నిద్రపోల. ఒక్క రోజు కాదు, 2 రోజు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 14 సంవత్సరాలు నిద్రపోలేదు. ఆ రాత్రి నిద్రపోకుండా కైంకర్యం చేసే కదా. ఆ అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదశతే అని చెప్పిండు కదా. అప్పుడు నువ్వు మేల్కొన్నా నిద్రపోతా ఉన్నా నేను నీకు అన్ని కైంకర్యం చేస్తాను. అదే ప్రకారం ఇప్పుడు తొందరపడి ఆయన మేల్కొన్నప్పుడు ఎవరు? పెరుమాళ్. ఈయనకి ఒక్క పెరుమాళకే కైంకర్యం, అన్ని పెరుమాళ్ళు కాదు. రంగనాథుడు ఒక్కడికే కైంకర్యం చేసేవాడు. ఎవరు? తొండరపడి ఆళ్వారు. ఆయన పాసనం పూర్తిగా ఈ ఒక దివ్య దేశం, ఈ ఒక్కటికే ఆయన మంగళాశాసనం, వేరే ఎవరికి లేదు. ఈ ఆళ్వారు ఒకరే. మిగతా ఆళ్వాళ్ళు ఎవరైనా కానీ 2 దివ్య దేశాలు 3 దివ్య దేశాలన్నా మంగళాశాసనం ఉంటుంది. నేను చెప్పి చాలా తక్కువ చెప్తే కూడా 2 దివ్య దేశాల్లో మంగళాశాసనం ఉంటుంది. ఈయనకి ఒకే దివ్య దేశం, అందుకదా ఈయనకి పతివ్రత ఆళ్వారిని పేరు చెప్పాను మీకు. అట్లా ఉన్నప్పుడు ఈయనకి ఈ ప్రకారం మేలుకోడినప్పుడు కైంకర్యం చేశాడంటే అదే ప్రకారం నిద్రపోతా ఉన్నప్పుడు కైంకర్యం చేశాడు. మేల్కోనప్పుడు చేసిన కైంకర్యంగా తిరుమాలైన గ్రంథం అనుగ్రహించాడు కదా. అది పెరుమాళ్ మేల్కొన్నాడు, ఈయన నిద్రపోతున్నాడు. ఈయన లేపి ఆళ్వారు ఎందుకు నిద్రపోతున్నాడు లే అని చెప్పి లేపి ఈమెను సేవించని చెప్పి అప్పుడు మేల్కొని ఉండే ఆ రంగనాథుడి దగ్గర సేవించింది తిరుమాలైన గ్రంథం. ఈయన్ని లేపేసి ఆయన పడుకునేసాడు. సైన తిరుక్కోవాలని చెప్తాడు కదా, ఆయన పడుకొని నిద్రపోయాడు. అప్పుడు నిద్రపోయే ఆ పెరుమాళ్ళని లేపింది కదా తిరుపల్లి ఏడిచి 10 పాసరాలు. అప్పుడు నిద్రపోయేటప్పుడు తిరుపల్లి ఏడిచి అనే పాసరంతో పాటు కైంకర్యం చేశాడు. అదే మేల్కొన్నప్పుడు తిరుమాల అనే గ్రంథంతో పాటు కైంకర్యం చేశాడు. అప్పుడు ఎట్లా లక్ష్మణుడు చెప్పాడు నిద్రపోయినప్పుడు మేల్కొన్నప్పుడు కైంకర్యం చేస్తాను, అదే ప్రకారం ఏం చేశాడు? వాచిక కైంకర్యం చేశాడు. అట్లాంటి వాచిక కైంకర్యం 2 ప్రబంధం దాంట్లో నిద్రపోయినప్పుడు మేల్కొని చేసాడు కదా, దానిది అక్కడ చెప్తున్నాడు. అప్పుడు తిరుపల్లి ఏడిచ్చినది నిద్రపోయినప్పుడు, తిరుమల అనేది మేల్కొన్నప్పుడు అని చెప్పాడు. అందువల్ల తున్ను పొగళ్ ఇది చాలా వైభవం. ఒకటి కాదు, ఎంతంతనో కైంకర్యాలు చేస్తాడు. ఎంతంతనో మణిపుగల్ వానవర్కావర్ నర్కోవయే అని చెప్పి ఒక పాసరం, అమ్మాడు. ఆ పాసరం 4వ పత్తు 2వ తిరువాయుడి కడాపాసనం.
దాంట్లో మలిపుగల్ వానవర్ కావ నర్కోవే అంటే మలిపుగల్ పుగల్ అంటే వైభవం. ఏం వైభవం ఉంటాయి అంత మాత్రం ఉంటాయి. అంటే ఈ వానవర్ అంటే నిత్యశూరులు దేవతలు, వాళ్ళకన్నా ఈయనకి ఉండే వైభవం ఉంటారు. ఏంటంటే ఈ లోకంలో ఇది చీకటి లోకం, ఇరుల్ తరుమా జ్ఞానం, అది తెలివిసింపి తిరునాడి. ఈ చీకటి లోకంలో మణిపోది ఇట్లాంటి వైభవం ఉన్నప్పుడు ఈ స్వామి ఇక్కడ వచ్చి ఈ కైంకర్యం చేశాడు. స్వామి ఈ కైంకర్యం ఎట్లా చేశాడు? భాగవతాలకు కైంకర్యం చెయ్యాలని చెప్పి పేరే మార్చుకున్నాడు కదా. ఈయనకు ఒక చరిత్ర మీకు తెలుసు, సులభంగా చెప్తాను. భగవంతుడు ఈయన దగ్గర ఏదో కొంచెం ఈయన వైభవం లోకంతా తెలిపిస్తాడని చెప్పి ఒక నాటకం వేశాడు. దేవదాసిని రప్పించేశాడు. ఆ దేవదాసి దగ్గర ఈయన ఏదో కొంచెం ప్రేమగా ఉన్నప్పుడు చేశాడు. చేసి ఈయన మొదట దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, దాని తర్వాత చేశాడు. దాని తర్వాత దాని మీదే ఉండేదాని వల్ల భగవంతుడి దగ్గర అభిప్రాయం అనేది తగ్గిపోయిందని తెలుస్తుంది. దాని తర్వాత ఈయన మీద ఏదో ఒక అఖండమైన ఒక అపరాధం చేసి, ఆ అపరాధం వల్ల ఆయన దిద్దుబాటు చేసి రంగనాథ తిరుగుడు తీర్చుకున్నాడని చెప్పి ఆ చరిత్ర మీకు తెలుసు. ఆ ప్రకారం చేశాడంటే ఎందువల్ల ఇది అయింది స్వామి? ఆళ్వార్లంతా ఈ ప్రకారం ఉండొచ్చా అంటే ఇదంతా మనకి కనిపించాలని. తిరుమంగ ఆళ్వారు దొంగదనం చేశాడు. స్వామి నేను చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. ఆయన చేస్తే ఒప్పుకుంటారా? అది మాత్రం కాదు. ఎవరైనా ఏమైనా తీసుకున్నారనుకోండి, ఏదో తీసుకున్నారు, స్వామి తిరుమంగారు వారికి అంగీకరణ చేశాడు అని చెప్పుకుంటాం. మనం చేస్తే ఒప్పుకుంటారు, ఒప్పుకుని ఆయన చేసేదట్ట భగవంతుడి కోసం. అదే మనం తొందరపడి వారు ఈ ప్రకారం నాటకం చేసింది భగవంతుడు చేసి ఆయన మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అదే ప్రకారం చెయ్యాలని అగ్రహాన్ని వచ్చింది. అప్పుడు దానికి ఈ పాసరాలంతా పూర్తిగా వస్తుంది. ఆయన బ్రాహ్మణోత్తముడు. అట్లాంటి బ్రాహ్మణోత్తముడు వైభవం తెలుసుకోవాలని చెప్తే చేసిన. సరే స్వామి, ఈయన్ని ఎవరు చెప్తారు? துண்ணு புகழ் மாமரையோன் தொண்டரடி பொடியாழ்வார் பிறப்பால் నాన్మరయోర్ కొండాడుం నాల్. ఈయన వైభవాన్ని ఎవరు చెప్తారు? ఈయన బ్రాహ్మడు. అప్పుడు బ్రాహ్మణుడితోనే చెప్తారు, మిగతా వాళ్ళు చెప్తారా? చెప్పరు కదా. కొంతమంది అంటే స్వామి కొన్ని మంది ఈ ప్రకారం చెప్తారు. ఎవరు మిస్టేక్ చేసుకోబాకండి, మన గోష్ఠి అండి, తీసుకొచ్చి పెట్టుకోండి. వాళ్ళు మన గోష్ఠి కాదండి అని అంటారు. అట్లా చూడకూడదు. మన గోష్ఠి అనే చెప్పే మాట ఎట్లా రావాలి తెలుసా? రామానుజ సంబంధం వైష్ణవ సంబంధం ఉండదా అప్పుడు మన గోష్ఠి. ఒక జాతిని పెట్టు, లేదు ఒక వస్తువుని పెట్టు, ఒక వ్యక్తిని పెట్టి మన గోష్ఠిని చెప్పకూడదు. అదే ప్రకారం ఇప్పుడు తొండరపడి ఆళ్వార్ ఆయన వైభవం చెప్తారు కదా, నాన్మరయోర్ కొండాడు నాల్ అని చెప్పారు కదా. అప్పుడు ఆయన వైభవం తెలవాలంటే ఆయన బ్రాహ్మడు అండి. అప్పుడు బ్రాహ్మణులందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు, బ్రాహ్మణులందరూ ఆయన వైభవాన్ని పొందుతారు అని అంటే అట్లా కాదు. 4 వేదాలు తెలిసినోళ్ళు, 4 వేదాలు బాగా చదివినోళ్ళు వాళ్ళకి విప్ర శ్రేష్ఠర్ని పేరు. విప్ర అంటే బ్రాహ్మడు, శ్రేష్ఠ అంటే దాంట్లో చాలా గొప్పోడు, విప్ర శ్రేష్ఠర్. అట్లంటే తున్ను పుగళ్ మామరయోన్. అట్లంటే పుగళ్ అంటే ఏంటి? మా తున్ను పుగళ్ మా అంటే చాలా గొప్పది, అంత గొప్పది. పొగడు అంటే ఏంటి? అంత వైభవం. అంత సామాన్యంగా వేదాలు తెలిసిన బ్రాహ్మణులు ఉంటారు కదా, ఆ బ్రాహ్మణుడికి అహంకారం మమకారం ఉండొచ్చంటే ఉండకూడదు. వేదాంతాలు తెలుసుకుంటేనే అహంకారం మమకారం పూర్తిగా తొలగిచ్చేయాలి, ఒక్కరవంతా కూడా ఉండకూడదు. ఆ ప్రకారం వేదాంతం ఉంటది కదా, ఆ వేదాంతం సారంగా రహస్యత్రయం. ఆ రహస్యత్రయం అంటే తిరుమంత్రమేమి, దయమేమి, చర్మశ్లోకమేమి, ఇదంతా పూర్తిగా ఎక్కడ తెలుస్తుంది? వేదాంతంలో తెలుస్తుంది. ఆ వేదాంతం ఫిల్టర్ చేసిందే రహస్యత్రయం, తిరుమంత్రం ద్వయం, చర్మశ్లోకం. ఆ రహస్యత్రయాన్ని, ఆ తిరుమంత్రం ద్వయం, చర్మశ్లోకాన్ని చాలా సింపుల్ గా మనకు అర్థమైనట్టు చెప్పేదా 4000 దివ్య ప్రబంధం. 4000 దివ్య ప్రబంధం ఏదో అనుకోబాకండి. తిరుమంత్రమేమి, ద్వయమేమి, చర్మశ్లోకమేమి, దీన్ని మనకి కనిపించి పూర్తిగా దీని అర్థమేమో అని చెప్పి మనకి తెలిపించేదా 4000 దివ్య ప్రబంధం. అప్పుడు 4000 దివ్య ప్రబంధమే తిరుమంత్రం, ద్వయం, చర్మశ్లోకం. దీన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు భగవత్ కింకరులని పేరు.
కొంచెం బాగా వినండి ఈ విషయాన్ని. భగవత్ కింకరుని అంటారు. అదే భాగవత కింకరుడు ఏంటంటే భగవంతుడు దాసబోతుడు, భాగవతాలకు దాసబోతుడు తెలుసుకుంటారు కదా. అప్పుడు వేదాంతం బాగా చదివినాడైతే అతనికి అహంకారం మమకారం ఉండకూడదు. అట్లాంటి అహంకారం మమకారం లేకుండా ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈయన వైభవాన్ని పొందుతారు. ఎవరు వైభవాన్ని? తొండరపడియాళ్వారి వైభవాన్ని. అందుకదా నాన్ మరయోర్, నాన్ అంటే 4, మరై అంటే వేదం. ఆ 4 వేదాలు తెలిసిన వాళ్ళు, 4 వేదాల ప్రకారం అనుష్ఠానంలో ఉండేటోళ్ళు, అహంకార మమకారం ఉండేటోళ్ళు వాళ్ళు పూర్తిగా ఈయన వైభవాన్ని పొందుతారు. సరే స్వామి ఈయన ఏం స్వామి కైంకర్యం చేశాడు? వేదాంతం తెలుసుకున్నారు, అహంకారం ఉండొద్దని చెప్పారు. తొండపడి నిత్యం ఈయన తులసి కైంకర్యం చేస్తాడు. అదే ప్రకారం పామాల అనే 2 గ్రంథాలు, తిరుపల్లి చేసి తిరుమాల, ఇది రోజు ఆయన సేవిస్తాడంటే ఒకసారి సేవించాలి. అయితే పుష్ప కైంకర్యం రోజు చేయాల్సిందే కదా, మనం తిరువారాధన రోజు చేయాల్సిందే కదా. రోజు 4 దీపం సేవిస్తామా? ఆ రోజు ఏం గ్రంథమో అది సేవిస్తాము. రోజు 4 పూర్తిగా సేవించాలంటే టైమే చాలవు. అదే ప్రకారం ఆయన రోజు చేసే కైంకర్యం ఏమి? పుష్పం ఏంది? తులసి కైంకర్యం. ఆ తులసి కైంకర్యం రోజు చేస్తాడు, సమర్పిస్తాడు. అట్లాంటి వైభవం ఎవరుకుండది? తొండపడి ఆళ్వారికి. అందువల్ల తున్ను పొగళ్ళు. సరే స్వామి, ఈ తొండపడి ఆళ్వారికి ఆయనకి పేరే విప్రనారాయణ పేరు. ఎవరికైనా తెలుసుంటే తెలవదు, ఎవరికి తెలవదు. అయితే ఆయనకి పెట్టిన పేరు విప్రనారాయణ పేరు. ఆయనకి తొండపడి ఆళ్వారిని ఆయన పెట్టుకున్నాడు, ఎవరు పెట్టుకోలేదు. ఆయనే ఈ భక్తులు వాళ్ళు తిరువడి దుమ్ము ఉంటది కదా, అదే నేను అని చెప్పి ఆ ప్రకారం పెట్టుకున్నాడు. అంత మాత్రం దీంట్లో మధుర కవి ఆళ్వారు అనుగ్రహించిన ఆ పాసలను ఎత్తి పూర్తిగా చెప్తారు. తొండరపడి ఆళ్వారు వైభవమిని మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పరుల్ నిర్కప్పాడి నెంజుల్ నిరిత్తినాన్ వేదియర్ ఇది చాలా చూసినాం మనం. వేదియర్ మిక్క వేది అట్లయితే వేదం ఉంటది కదా, శాస్త్రం. ఆ శాస్త్రం పైతోట ఒక అర్థం, శాస్త్రం లోపల ఒక అర్థం. అదా వేదత్తిన్ ఉట్పొరుల్, వేదత్తిన్ పొరుల్ అవుట్లైన్ పైతోట ఉండే చెప్పే అర్థం. వేదత్తిన్ ఉట్పొరుల్ లోపల ఉండే అర్థం. అప్పుడు వేదత్తిన్ పొరులు ఏంటి, వేదత్తిన్ ఉట్పొరులు ఏంటి? వేదత్తిన్ పొరులు అంటే వేదం ఏం చెప్తుంది, అవుట్లైన్ పైతోట ఉండే అర్థం ఏమి తెలుసుకునేది, భగవత్ సంబంధం కూడా తెలుస్తుంది. భగవంతుడికి నేను దాసబోధని చెప్పి శాస్త్రం చెప్తుంది. శాస్త్రం లోపల ఉట్పొరుల్ బాగా తెలుసుకోండి. అర్థ ఉట్పొరుల్ అంటే లోపల ఉండేది అర్థం. ఆ లోపల ఉండే అర్థం ఏంటి? స్వాపదేశం అంటారు కదా, అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను. ఆ స్వాపదేశం అంటే చాలా గ్రంథం, చాలా కాలక్షేపం మీరు వినుంటారు. అందువల్ల ఇది ఏం శ్రమమే లేదు. ఇదంతా ఇది మనకు అర్థం కాలేదని చెప్పడానికి ప్రసక్తియే లేదు. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఉట్పొరుల్ అనే ఆ శాస్త్రం లోపల ఉండే అర్థం ఏమంటే భాగవతాలకు నేను దాసబోతుడు. అవుట్లైన్ గా పైతో చెప్తే శాస్త్రానికి భగవంతుడు దాసబోతుడు. అదే దీన్ని లోపల పోతే అది భాగవతాలకు దాసబోతుడు. అదిదా వేదత్తిన్ ఉట్పొరుల్ నిర్కప్పాడి నెంజుల్ నిరిత్తిన అని చెప్పి మధుర కవి ఆళ్వారు కన్నీసిరితో అనుగ్రహిస్తున్నారు కదా. అది దీన్ని తిరుమంగయారు చెప్తారు. తిరుమంత్ర ఉపదేశం సమాశనం చేసుకుంది తిరునరయూరు నంబి. ఆ పెరుమాళ దగ్గర ఆయన పంచసంస్కారాలు చేసుకున్నాడు. తిరుమంత్ర ఉపదేశం చేసింది తిరుమంగయాళ్వారికి. తిరుక్కన్నవరం సౌరీ పెరుమాళతో తిరుమంత్ర ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన తర్వాత కాలక్షేపం చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ కాలక్షేపం వినేశావా? విన్నాను. వినిన తర్వాత నేను చెప్పిన కాలక్షేపం మళ్ళీ నువ్వు చెప్పు అని చెప్పి పెరుమాళ్ తిరుమంగయాడు అడుగుతున్నాడు. మిమ్మల్ని అడగలేదు. అడిగాను అనుకోండి, ఈవిలో కూడా రారు, ఎవరే రారు, రావటమే లేటుగా వస్తాడు. ఇంకా అడిగాను అనుకోండి వస్తారంటే రారు. అయితే తిరుమంగయాడు అడిగిన తర్వాత ఏం చెప్పేటట్టు ఆయన ఆనందంగా చెప్తున్నాడు. ఆయనకి అడగాల ఆడినారంది అరట్టు మక్క అడయాసీయం చెప్పి ఆ ప్రకారం ఆయన అడిగారు కదా. అడిగిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు, మట్టుమో దైవములది అని ఇరుప్పారో రుట్టిలేని ఉట్రదం ఉన్నడియార్కని నువ్వు నాకు చెప్పించేవు. నీకు నేను దాసబోధుడు కాదు, ఎవరికి? నీ భక్తులకి నేను దాసబోధుడుగా ఉంటాను. అలాగే చెప్పచ్చు అంటే అదిదా ఉట్పొరుల్, వేదత్తిన్ ఉట్పొరుల్. అటుతేనే శాస్త్ర తాత్పర్యం ఏమంటే
భాగవతాలకి నేను దాసబోధని చెప్తారా? ఆ ప్రకారం స్వామి తిరుమల తొండ్రపడి ఆళ్వారు ఎట్లా ఉంటారు? భాగవతాల దాసబోధుని ఊరికి చెప్పుకుంటే చాలదు, అది పేరనే చెప్పాలి కదా. అందువల్ల పేరే మార్చేసాడు, తొండర అడి పొడి. పేరే మార్చేడు, తొండర అడి పొడి అని పేరే మార్చాడు. అద మిక్క వేదియర్ வேதத்தின் உட்பொருள் நிற்கப்பாடு என் நெஞ்சில் நிற்கிறான். అందుదా நம்பிக்கு அன்பர் தலைமீது அடிப்பொடி. நம்பிக்கு அன்பனாய் அடியேன் சதிர்த்தேன் என்றே மதுரகவியாள பாசனம். நம்பினேன் பிறன் நம்பொருள் தன்னையும் நம்பினேன் மடவாரையும் முன்னலாம் செம்பன் மாட తిరుక్కురుగూన్ నంబిక్ అన్బనాయ్. ఆ నంబి దగ్గర నేను చాలా ప్రేమగా ఉంటాను. ఏ నంబి? తిరుక్కురుగూన్ నంబి, ఆళ్వార్ తిరునగరి ఆ నమ్మాళ్వారి దగ్గర ప్రేమగా ఉంటా అని చెప్పి మధురగా వాళ్ళు చెప్పారు. ఇది ఒక భాషనం. ఇంకొక భాషనం అదే కన్నించిరుతామనే அன்பந்தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூ நகர் நம்பி கண்பனாய், నగర్ నంబి కన్బనాయ్. అప్పుడే తిరుక్కురుగూరు నంబి దగ్గర చాలా ప్రేమగా ఉంటాను. రెండు భాషలు చెప్పారు. ఈ రెండు భాషలు ఏకార్థం చెప్తుంది. అదే ప్రకారం ఇది ఆయన దగ్గర ప్రేమగా ఉంటుందని చెప్పేశాడు. అయితే ఇక్కడ తొండ్రబడియాగా చెప్పిందంటే ఎవరంతా భాగవతలో ఆ భాగవతులు తిరువడి పాద రేణు, ఆ పాద రేణు నా శిరస్సు మీద పెట్టుకుంటాను. తొండర్ అడి పొడి. ఆ భాగవతాలు ఇది ఇది స్వామి గొప్పది. మధుర కవి ఆళ్వార్ నా ఆచార్యుడు నమ్మాళ్వార్, ఆయన దగ్గర నేను ప్రేమగా ఉంటాను. ఆయనే నాకు దేవుడు. ఇది ఒక రకం. దీన్ని సపరేట్ గా పెట్టేసేయండి. ఈయన తొండరపడి ఆళ్వారు చెప్పేది లేదు లేదు, భాగవతం ఉంటారు కదా శ్రీ వైష్ణవాలు, ఆ శ్రీ వైష్ణవాలు శ్రీపాద ధూళి ఉంటుంది కదా, ఆ శ్రీపాద ధూళిని తీసుకొచ్చి నా శిరస్సు మీద పెట్టుకుంటాను. అదే పేరు పెట్టుకునేస్తాను, తొండ అడి పొడి అని చెప్తారు కదా. అది అప్పుడే భగవత్ సంబంధం కన్నా భాగవత సంబంధానికి వైభవం జాస్తి. భగవత్ సంబంధం వైభవము, భాగవత సంబంధం వైభవం. అందువల్లదా ఆళ్వార్ అవతారం అనేది ఏంటి? తొండరడిపొడి ఆళ్వార్ అవతారం సమానమైన ఇంకొక ఆళ్వార్ అవతారం ఉన్నాయంటే లేదు. ఈయన ఆళ్వారు ఈయనే. ఈ ప్రకారం ప్రతి ఒక్క ఆళ్వారు చెప్తాను. అది ఏందండి స్వామి, ఈయనకి ఇంత వైభవం చెప్తారు, మళ్ళీ ఆయనకి అంత వైభవం చెప్తారు. ఎవరు దీనిలో బెస్ట్? ఒక్కొక్క వైభవం ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక్కొక్క వైభవం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు తిరువరంగం పెరియ కోయిలు అంటాము రంగనాథుడు. అటైతే కాంచీపురం దేవ పెరుమాళ వైభవం లేదా? ఆయనకుండే వైభవం ఆయనకి, ఈయనకుండే వైభవం ఈయనకి. అదే కూడా అప్పుడు తొండరపడి వైభవం అంటే భక్తులు, ఆ భక్తులు పాద రేణు, అది ఆయన శిరస్సు మీద ఆ వైభవం మిగతా ఆళ్వారు కూడా అయితే అందదా జున్న. అప్పుడు తొండపడి వాచకం భాగవత కైంకరి వైభవం అని చెప్తాను. ఆళ్వ అందువల్ల ఈయన పుట్టినప్పుడే, ఈయన పుట్లు ఎట్లంటే పుట్టినప్పటించే ఈయన వైభవం ఎట్లా ఉంటుందంటే ఆ భక్తులకి నేను దాసబోధుల భక్తులు నేను బాసుడు ఎన్ செய்வான் తోండినని. తొండరపడి ఆళ్వారే తిరుమలలో ఒక పాత్రం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే నేను ఎందుకు పుట్టానని తెలవలేంటారు. నేను ఎందుకు పుట్టాను, ఇది తిరుమల పాసురం, నేను ఎందుకు పుట్టానని తెలవలేదంటారు. ఏం స్వామి అలాగా ఆయన చెప్పచ్చా? ఆయన కదా తొండరడిపడి ఆవిడ పేరు వచ్చిందంటే నేను నా జన్మనే చాలా వ్యర్థమైన జన్మ, వేస్ట్ జన్మ, నా జన్మ మంచి జన్మ కాదు, వేస్ట్ జన్మ అంటాడే. ఇలా చెప్పుకోవచ్చా? ఆయన తిరుమల అయిన 45 పాసురాలు చెప్పాడు, తిరుపల్లి ఇచ్చిన 10 పాసురాలు చెప్పాడు, 10 పాసురాలు చెప్పాడు. అటు ఉన్నప్పుడు అలా చెప్పొస్తుంటే ఆయన చెప్పేది నిజంగా చెప్పాల. దీనికి ఏం చేశారు? నైత్యానుసంధానం పేరు. ఇద్దరు స్వాములు ఉంటారు, ఇద్దరు స్వామిని సేవించుకుంటాము. అది ఏం రామానుదాసుని సేవిస్తాం, ప్రతి ఒక్కరు సేవిస్తారు. అట్లంటే ఏం అర్థం తెలుసా? నా సొమ్ము, నేను ఒక స్వామిని చూసి సేవించాను అనుకోండి, అది ఏం రామానుదాసుని, నా సొమ్ము నేను అంత నీకు అంకితం, నీది అన్ని నీది, ఇదా అర్థం. వెంటనే ఆ స్వామి తెలుసుకున్నాడు. అదేం రామానుదాసుని తెలిసి నేను చెప్పిన వెంటనే స్వామి ఆయన మళ్ళీ తిరిగి చెప్పాలా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత స్వామి రండి రండి, అంటే వస్తున్నాను. పేపర్లు అంతా తెచ్చారా? పేపర్ అంతా తెచ్చారా? ఎందుకండి పేపరు? చైరాత అంతా వెయ్యాలండి. ఎందుకండి చైరాత? ఇప్పుడు నువ్వు చెప్పారు అడిగాను రామానుదాస్ అని. అవును చెప్పాను. నీ సొంత నావే కదా, అది రాజీ చేస్తారా అంటే, ఓ స్వామి ఏం చెప్తారు? తెలవకుండా చెప్పాను పోండి, చెప్తాము కదా.
దానికి ఏం పేరు అంటే నైత్యానుసంధానం పేరు. ఆ ప్రకారం తొందరపడి చెప్పండి కాదు, నిజం. అయితే అక్కడ నిజంగా చెప్తున్నాడు, ఆ వాళ్ళ బాధ రేణు నేను, వాళ్ళ బాధ దుమ్ము నేను అని చెప్తాడు. అందువల్ల ఆ ప్రకారం చెప్పేద్దా, తువల తొండాయ తులసి తొండరడి పొడి తొలి నీచడు నీచ నీచనే నిలవండు వెలేన్ ఎన్గన్ పాసం వైత పరంజుల చోదిక్కి నీచుడు నీచుడు అని చెప్పి నమ్మాడు చెప్పుకుంటాడు. అదే ప్రకారం ఈయన చెప్పుకుంటాడా, ఆ నీచ భావం అనేది నైత్యానుసంధానం పేరు. ఆ ప్రకారం దీంట్లో ధృష్టత్వం వనవాసస్య, ఈ ప్రకారం చెప్పచ్చా స్వామి, నేను నీచుడు, నేను తగ్గు రకం, నేను ఈ ప్రకారం అని చెప్పుకోవచ్చు అంటే, ధృష్టత్వం వనవాసస్య అని రామాయణ శ్లోకం. సుమిత్ర లక్ష్మణుడు తల్లి, ఆ లక్ష్మణుడు తల్లి సుమిత్ర లక్ష్మణుని చూసి చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా, అందరూ అడవికి పోవాలా, 14 సంవత్సరం పోవాలని చెప్పాడు. లక్ష్మణుడు పోతా అని చెప్పేశాడు. పోతా అని చెప్పిన తర్వాత నేరుగా తల్లి దగ్గర పోయాడు లక్ష్మణుడు. నేను రాముడితో పాటు అడవికి పోవాలా అని చెప్పి తల్లి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. పర్మిషన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకుని పోలేదు, ఒక మాట చెప్పేసుకోవాలని తల్లి దగ్గర పోయాడు. ఇతను మాట్లాడడం ముందే తల్లి మాట్లాడేసింది. ఏం మాట్లాడింది తెలుసా, లక్ష్మణ నిన్ను కనింది ఎందుకు వస్తుంది తెలుసా, రాముడితో పాటు 14 సంవత్సరం నువ్వు పోవాల్సిందే, అందుకే నిన్ను కన్నాను. ఏ తల్లి అయినా చెప్పద్దా, అదేంది నీ అన్న పోతున్నావు అంటే నువ్వు పోవాలా, పోనీ ఆయన ఆయన తలరాత ఆయన పోతాడు, నువ్వు ఎందుకు పోవాలా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అయితే సుమిత్ర చెప్తుంది, పరమ జ్ఞాని, ఆశ్చర్యమైన జ్ఞాని, ఆమెకు ఉండే జ్ఞానం ఎవరికి లేదు, అంత జ్ఞానం. అందువల్లదా ఈ రోజు ఎప్పుడు వస్తుంది, ఇన్ని రోజులు నేను కాసుకోండి అంటుంది. నువ్వు నేరుగా రాముడితో పోయి 14 సంవత్సరాలు అక్కడ ఉండాలని చెప్పి ఈ రోజు ఏ రోజు వస్తుంది, జన్నాలు ఎన్నాలు అన్నాలు ఉనదాలు పిడితే అని తెలక్కాని అని చెప్పి ఈ రోజు ఏ రోజు వస్తుంది అని కాసుకునేది సుమిత్ర. ఆ ప్రకారం కాసుకొని. అందువల్ల 2 రత్నాలు కనింది. ఒక రత్నం ఏంది కయ్యూరు, ఒక రత్నం ఏం స్వామి, ఒక రత్నందా చద్రుకు నాడువారు, ఇంకొక రత్నందా ఎవరు ఇళయ పెరవాలని లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు కనింది ఎవరంటే సుమిత్ర. ఆ భగవత్ కైంకర్యం కోసం సుమిత్ర లక్ష్మణుడు, భాగవత కైంకర్యం కోసం శత్రుఘ్నుడు. భరతుడికే ప్రధానంగా పెట్టుకున్నాడు కదా, ఎందుకోసం ఆమె చెప్తుంది, నిన్ను కనిందే దాని గోత్రం అంటాడు. ఆ ప్రకారం అదే ప్రకారం ఇప్పుడు తొందరపడి ఆలోచనే ఎన్ చేయవాన్ తోండిన నేను పుట్టిందే వేస్ట్ అని చెప్పి నైత్యానుసంధానం చెప్తానంటే, ఇప్పుడు సామాన్యంగా లోకంలో ఏం చెప్తారు కదా స్వామి, ఈ రాజకుమారుడు లక్ష్మణుడు రాజకుమారుడు, రాముడు రాజకుమారుడు, భరతుడు రాజకుమారుడు, శత్రుఘ్నుడు రాజకుమారుడు. రాజకుమారుడు అడవికి పోతా అంటే అది పెద్ద వైభవమా, అడవికి పోతా అది మనంతా ఏం చెప్తామంటే, ఏంటంటే రాజ్య పట్టాభిషేకం పోయింది అడవికి పోతున్నాడు అని చెప్పి కొద్ది హీనంగా మాట్లాడతాం. ఆ ప్రకారం మాట్లాడతాం. దాంట్లో వైభవం అంటే రాజ్య పట్టాభిషేకం పోయి లక్ష్మణుడు రాముడితో అడవికి పోతున్నా అంటే అది వైభవం. అది అంటే భరత కైంకర్యం కానీ భాగవత కైంకర్యం కానీ అదే పని రాముడు కైంకర్యం కానీ ప్రధానం వడల. ఇప్పుడే కదా మనం చూసాం కదా, ఏం చూసాము, నువ్వు ఎక్కడ ఉన్నా నీతో మేలుకున్నా కానీ, నిద్రపోతాను కానీ, అడవిలో ఉన్నా కానీ, కొండ పక్కన ఉన్నా కానీ, నదిలో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నాను రామా నీకే నా కైంకర్యం, నీకు సీతాపరానికి ఇద్దరు కలిసి నేను కైంకర్యం చేస్తా ఉంటాను చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళతో కూడా పొయ్యొద్దున. అప్పట్లో ఏమర్థం, అడవికి పొయ్యి సామాన్యంగా లోకంలో అడవికి పోతున్నాడా అని చెప్పుకొని అది ఒక హీనంగా మాట్లాడతారు కదా. ఇక్కడ అడవికి పోయేది ఏంది, దానికి వైభవం. అదే ప్రకారం నేను ఇక్కడ పుట్టింది ఎందువల్ల పుట్టేనని చెప్పి నైత్యానుసంధానం చేసేది తొండరపడి ఆడవారు వైభవం. అట్లా వైభవం చెప్తుంది. అందువల్ల నాన్మరయోరు కొండాడున్నాడు. నాన్మరని అట్టయితే ఎట్లంటే ఈయన వేదాలు పూర్తిగా చదివినాడు. ఈయన వేదాలు పూర్తిగా చదివాడు స్వామి అంటే బాగా చదివాడు, పూర్తిగా చదివాడు. తమేవ వత్ప పరవాసుదేవం రంగేశయం రాజవదరకనీయం ప్రాకోదికం యోగృత శుక్తిమాలాం భక్తాంగ్రేణం భగవంతమీడే. ఈ తని మనం తెలుసు కదా, రోజు మనం తిరుపతి క్షమిస్తామని నమ్మకంతో చెప్తున్నాను. అప్పుడు దాంట్లో ఏం చేస్తుంది, దీంట్లో బాగా వేదం తెలిసినోడు క్షమిస్తాడు, వేద తాత్పర్యం తెలిసినోడు. అటైతే వేదత్వం ఉట్పొరుள் వేదం ఏం చెప్తుంది,
తదీయ శేషత్వం. వేదం ఉట్పొరుల్ ఏం చెప్తుంది? వేదం తచ్చేషత్వం, వేదత్వ ఉట్పొరుల్ తదీయ శేషత్వం చెప్తుంది. అప్పుడు వేదత్వం ఉట్పొరుల్ అంటేమి? వేద తాత్పర్యంగా భాగవతాలకు నేను దాసబోధన ఉంటుంది. వేదం పైతోడు చెప్తే భగవంతుడు నేను దాసబోధన చెప్తాను కదా. ఇది ఎట్లా? ఇదంతా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కౌతుకంగా, కౌతుకం అంటే ఆనందంగా 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 ఈ రోజుని పొందుతారంట. ఏ రోజుని? ఈ ధనుర్మాసం, ఈ మార్గశీర్ష మాసంలో, అదే జ్యేష్ఠ నక్షత్రంలో అవతారం చేసిన ఆ తొండ్రపడి వారు అవతారం చేసిన రోజుని పొందుతారంట. ఎవరు పొందుతారు? శాస్త్రం తెలిసిన వాళ్ళు. ఎట్లాంటి శాస్త్రం తెలిసిన వాళ్ళు? వేదత్వం ఉట్పొరుల్ శాస్త్రం తెలిసిన వాళ్ళు. అట్లాంటి శాస్త్రం తెలిసిన అద్ద నాన్మరయోర్ కొండాడం నాల్. శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు దానిని ఏం చేయాలి అంటే, ఒకరు బ్రాహ్మడుగా పుట్టాడు అనుకోండి, శాస్త్రం తెలుసుకోవాల్సిందే. మనం ఏమనుకుంటాము? ఆ వంశంలో పుట్టే బ్రాహ్మణుని కాదు, ఆ బ్రాహ్మణ లక్షణం ఉంటే బ్రాహ్మడు. అందులో ఆ వంశంలో పుట్టేశానంటే అందువల్ల నేను బ్రాహ్మడు. ఇప్పుడు అట్లే అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రకారం ఇప్పుడు వైశ్యుడిగా కొంతమంది పుడతారు, క్షత్రియుడు పండుగ. వైశ్యుడు వంశంలో పుట్టే అందరూ వైశ్యుడు అంటే వైశ్య లక్షణం ఏమి? ఆ లక్షణం ప్రకారం ఉండాలి. వైశ్య లక్షణం ఏం స్వామి? కృష్ణుడే ప్రధానం. వైశ్యుడికి అందుగా వైశ్య కులంలో పుట్టేడు కృష్ణుడు, యాదవ కులంలో పుట్టేడు కృష్ణుడు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు దాన్ని ఏమవుతుంది అంటే ఆ ప్రకారం ఉంటేదా వైశ్యుడు. లేదు లేదు నేను ఎక్కడెక్కడో దేవతాంతరంతో పోతానంటే అతను వైశ్వ శబ్దానికి అది సూట్ అవుతుందంటే సూట్ కాదు. ఎందుకు చెప్తానంటే అదే ప్రకారం బ్రాహ్మణుడు అంటే దాని దగ్గర ఉండాలి, వేద శాస్త్రం పూర్తిగా తెలిసి ఉండాలా. ఆ తెలిసిన దాని వల్ల తెలిసి ఆ వేద శాస్త్రం తెలిసిన తొండ్రపడి వారు అవతారం చేసిన ఆ రోజుని పొందాల. అప్పుడు అట్లాంటి వాళ్ళు పొందుతున్నారే, మీరు పొందకుండా ఉండొచ్చా? స్వామి మేమంతా వేద శాస్త్రం చదివిన యోగ్యత లేదండి. తెలుసుకోండి, చదివితే యోగ్యత లేదు. చదవచ్చు, చదవకుండా పోవచ్చు, తెలుసుకోవచ్చు, తెలుసుకోకుండా పోవచ్చు. అయితే మానిలత్తీర్ మానిలత్తీర్ అంటే మనల్ని చూసి చెప్తున్నాడు స్వామి వనవాలమని. ఇందులో మీకు తెలుసుకోవచ్చు, తెలుసుకోపోవచ్చు, మీరు చదివి ఉండొచ్చు, చదవకుండా ఉండొచ్చు, వేదశాస్త్రం తెలుసుకునే యోగ్యత ఉండొచ్చు, యోగ్యత లేకపోవచ్చు. అయితే వేదశాస్త్రం తెలిసిన ఆ పండితులు ఏం చేస్తున్నారు? ఈ తొండ్రపడి వారు అవతారం చేసిన ఆ ధనుర్మాసం అనే ఆ మార్గశీర్ష మాసంలో ఆ జ్యేష్ఠ నక్షత్ర వైభవాన్ని ఎట్లా పండుతున్నారో, ఓ వాళ్ళే పొందుతున్నారే అని చెప్పి అనుకొని, అందువల్ల అట్లాంటి ఆ ధనుర్మాసంలో ఉండే ఆ మార్గశీర్ష మాసంలో ఉండే ఆ జ్యేష్ఠ నక్షత్రాన్ని మీరు పొందాలి. ఆ వైభవం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ వైభవం తెలుసుకుంటే ఏం కావంటే మీకు భగవంతుడి దగ్గర ప్రీతి పూర్ణంగా, భగవత్ ప్రీతి అనేది మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. తొండ్రపడి వారికి ఇంత వైభవం ఉండాలి ఇతను తెలుసుకున్నాడే, తెలుసుకుంది మాత్రం కాదు, ఆ వైభవాన్ని తగినట్టు పొందుతున్నాడే అని చెప్పి భగవంతుడు మీ మీద చాలా ప్రేమ వస్తుంది. చాలా ప్రీతి వచ్చిందంటే ఏం స్వామి జరగద్ది? భగవంతుడు మన మీద ప్రీతి పెట్టాలంటే ఏం జరగదు? అన్ని జరగదు. ప్రతి ఒకటి జరగద్ది. శ్రీవైకుంఠం ప్రారంభించి ఏదైనా జరగద్ది. ఈ లోకంలో ఉండేదానికి అన్ని దొరకద్ది, ఆ లోకం పోయేదానికి అన్ని దొరకద్ది. అందువల్ల ఏం చేయాలా? నాన్మరయోర్ కొండాడున్నా అని చెప్పి నిలబడా. ఆ శాస్త్రం తెలిసినోళ్ళే ఈ ప్రకారం దాని వైభవం తెలుసుకున్న వాళ్ళు ఈ ప్రకారం చెప్తున్నారే, వాళ్ళు చేశారంటే నువ్వు దాన్ని మీరు ఫాలో చేయొద్దా? నీకు తెలవదని చెప్పారు కదా. అప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారో అది మీరు చెయ్యాలి కదా. అందువల్ల మీరేం చేయాలా? తొండబడి వారి వైభవం పూర్తిగా ఆ రోజుని పొందాల అని చెప్తున్నాడు. ఆశ్చర్యమైన పాఠం ఇది. ఇత తచ్చేషత్వం తదీయ శేషత్వం. తదీయ శేషత్వం అంటే భాగవతాల ఆరాధన, తచ్చేషత్వం అంటే భగవంతుడి ఆరాధన. ఇప్పుడు తదీయ శేషత్వం చెప్పారు, తొండబడి ఆరాధన. ఆయన తదీయర్ అంటే ఆయన భక్తులే కదా, ఆళ్వాళ్ళందరూ భక్తులే. అట్లాంటి ఆళ్వార్ భక్తులుగా ఉండదంటే దాన్ని మీరు పొందాలని చెప్పారు. దీంతో పూర్తి చేయరా, దీన్ని చూడండి, దీంట్లో పూర్తి చేయాలి. ఇప్పుడు వ్యాఖ్యానం சொல்லித்தரும். மிக்க வேதியர் வேதத்துள் பொருளான தனிய தாசியத்தில் நிலைந்து போர்வராக இவருக்கு இவர் அபிமானமாய்த்து நம்பிக்கன்பர் தலைமீது மீதடி பொடி என்றே ததிய பரதந்திரமாக ஏற்றிருப்பது ஆழ்வார் பிறப்பால். ఆళ్వార్ పిరప్పే పిరప్పావదు, అల్లాదార్ పిరప్పు తాళ్వాం పిరప్పే. ఇట్లంటే ఆళ్వార్ అవతారం చేశారంటే అద్ద అవతారం, మిగతా వాళ్ళతో పుట్టారంటే అది పుట్టడమే కాదు అంటారు. அது தாழ்வாம் பிறப்பே என் செய்வான் தொண்டினென்று இவர் தம்மை கர்த்த ஜன்மமாக
அனுசந்தித்தாரிலே ஆகினும் இவர் ஆழ்வார் பிறப்பென்னும் அதிசயமாக அருளி செய்கிறார். சிஷ்டத்துவம் வனவாசாய போலே நான்மறையோர் கொண்டாடும் நாள் இப்படி இவர் அவதரிக்கையாலே அவரைப் போலே வேத தாத்பரியம் கைப்பட்டவர்கள் కోదుకుల కౌతూకులం అని వీరు. కౌతూకులం మనకు వినపడిందామా స్వామి? తిరుప్పావలు వస్తుంది. కోదుకుల బాబా எழுந்திராய் பாடிப்பறை கொண்டு கீழ்வானம் வெள்ளெண்டு எருமெசிறி வீடு மெய்வான் பிறந்தனகான் விற்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமல் பார்த்து உன்னை கூவான் வந்திருந்தோம். కోదు కలముడియ పావాయుడి కోదు కౌతూకలం దా కోదుకలం అంటారు. కౌతూకలం అనేది సంస్కృత భాష. అట్లంటే కౌతూకలం అది కోదుకులం. కోదుకులం అంటే అంత మాత్రం వైభవం ఉండాలంట, ఆనందంగా పొందుతారంట. ఎవరు? శాస్త్రం తెలిసిన అట్లాంటి వైభవం ఉండే బ్రాహ్మణోత్తములు ఏం చేస్తారంటే, ఓ ఈ తొందరపడి ఆడవారు ఈ మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రంలో ఎట్లా అవతారం చేయడం దాన్ని పొందుతారంట. వాళ్ళు పొందే దాని వల్ల మీకు తెలవచ్చు, తెలవకుండా పోవచ్చు, ఎట్లైనా ఉండొచ్చు. వాళ్ళు శాస్త్రం తెలిసిన పొందుతున్నారు కదా, వాళ్ళు వెనకాల పొంది అదే ప్రకారం ఈ తొండరపడి ఆడు వైభవం పూర్తిగా పొందండి అని చెప్తాను. அந்நாட்டு மாமறையோர் பிறப்புக்கு அனுகுணமாக நான்மறையோர் கொண்டகால் பிராப்தமிரே ஆகையால் மாநிலத்தில் ஆன நீங்களும் இதன் ஏற்றத்தை அறிந்து இத்தை పరిపాలిత ఉజ్జీవులు என்று కరుతు. இதுக்கு மேலே దీని తర్వాత ఉప్పుడు చెప్తున్నాను. பெரிய கோயிலையும் பெரிய பெருமாளையும் பேணிக்கொண்டு போருமவராய் லோக குருவுக்கு குருவான கௌரவத்தையை உடையரான பெரிய நம்பி అవతరలితేన్న శ్రేట్టయం ఉండిరే మార్గళిயில் కేటైకి దీంట్లో పూర్తి చేస్తున్నాను. దీని తర్వాత ఇంకొక వైభవం ఈ మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రంగా ఉండాలి. అదే వైభవం స్వామి. తొండ్రబడియాడు వారు అవతారం చేసింది ధనుర్మద మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం. ఇంకొక వైభవం అంటే పెరియ నంబి. అవును స్వామి, రామానందుల వారి ఆచారుడు. ఆ పెరియ నంబి అవతారం చేసింది ఇదే మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం. తొండ్రపడి ఆళ్వారు అవతారం ఏ రోజు ఆ రోజే ఎవరు అవతారం? పెరియ నంబి అవతారం. ఎలాగా? తిరుమంగయాళ్వారు అవతారం ఏ రోజు ఆ రోజే నంబిల్లి అవతారం. మనం చూసే ముందు కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం, ఇది తిరుమంగయాళ్వారు. అదే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం నంబిల్లే. అదే ప్రకారం ధనుర్మాసం అనే మార్గశీర్ష మాసంలో జ్యేష్ఠ నక్షత్రం తొండరపడి ఆళ్వారు. అదే మార్గశీర్ష మాసం జ్యేష్ఠ నక్షత్రంలో పెరియ నంబి. ఎవరికి? స్వామి రామానుజుల వారికి ఆచారుడు. లోక గురువుని పేరు స్వామి రామానుజుకి. లోక గురుకే గురు. లోక గురు పుణ్యాంబోగ వికాసాయ భావత్వాంత క్షయాయ చ శ్రీమాన్ అవిరభూద్భూము రామానుజ దివాకరగతన. ఆ లోక గురుకే గురు అవతారం చేసిన అట్లాంటి ఆశ్చర్యమైన మహనీయుడు ఎవరు? పెరియ నంబి. పెరియ తిరుమల నంబి వేరు, ఆయన మామ, తల్లికి సహోదరుడు. అయితే ఈయన పెరియ నంబి ఆచారుడు. ఈయన ఆచారుడుగా పెరియ నంబి అవతారం చేసింది. ఈయన ఏం స్వామి చేశాడంటే పెరియ పెరుమాళ్ళని రక్షించాడు. ఆ కాలంలో అప్పుడప్పుడు ఎవరెవరో ఏదేదో ఆప్తి వస్తుంది. శ్రీరంగానికి సామాన్యమే కాదు, రామానుజుల వారి పేరులో చాలా ఆప్తి. త్రిలోకాచార్య దేవదానం చేసే పేరులో చాలా ఆప్తి. ఆ దివ్య క్షేత్రానికి చాలా శ్రమాలంతో వచ్చింది. అప్పుడు రామానుజుల పీరియడ్లో ఒక శ్రమ వచ్చేసింది. ఏమంటే శ్రీరంగం దివ్య క్షేత్రానికి శ్రమ వచ్చింది. ఎదిరినంతా లోపల వస్తున్నారు, ఆపోజిట్ లో ఉండేటోళ్ళంతా. వాళ్ళు లోపల రాకుండా చెయ్యాలా, శ్రీరంగం లోపల రాకుండా చెయ్యాలా, దానికి ఏదైనా రక్ష చేయాలా. రక్ష అంటే ఏంది? కాపు అంటాను ద్రావిడ భాషలో. రక్ష అంటే ఇది చేసుకుంటే వాళ్ళు లోపల రానవద్దండి, అది రక్షిస్తుందండి, ఆ రక్ష చెయ్యాలా. ఆ చెయ్యాలని చెప్పి స్వామి రామానుజుల వారు పెరియ నంబి గారు ప్రార్థన పెట్టుకుంటారు. ఓ ఇలాంటి ఆప్తి రాస్తుంది, ఈయనే చేసి ఉండొచ్చు. అయితే ఈయన ఎప్పుడైనా కానీ ఈయన చేయడు, ఇంకో దగ్గర చెప్తాడు. తన ఆచార్యుడు ద్వారా చేయాలని చెప్పి ఆచార్యుడు దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏం చెయ్యాలో, ఎట్లా చేయాలో, ఈ ఆప్తి వస్తుంది ఎట్లా చేయాలంటే దానికి ఆయన ఒక మాట చెప్తాడు. ఇషిక ఉళ్ళ ఇది గురు పరంపరలో ఉండాలి. ఆ ఇషిక తీసుకొని చేతిలో పెట్టుకొని దాన్ని మంత్రవాదం చేసి దాన్ని బాగా చుట్టి అటనే ఆ ఇసుకని అట్నే పోసుకుంటా వస్తే ఆ ఇసుక పోసిన తావు దాటి వాళ్ళు రానవద్దు. ఇది ఆ కాలం ఉండదు.
అయితే అది మంత్రం రూపంగా చెయ్యాలా, అది తెలిసిన వాళ్ళు చెయ్యాలా, ఆ ప్రకారం చేసేదంతా దీనికి తెలుసు. అందువల్ల ఆయన ఈయన ఉనింది శ్రీరంగంలో, ఎవరు పెరియ నంబి ఉనింది శ్రీరంగం, ఆయన అవతారం చేసింది శ్రీరంగమే, అక్కడ పూర్తిగా ఉనింది శ్రీరంగమే. ఏ స్వామి కంచికి వచ్చిండాడు, మధురాంతకు వచ్చిండంటే వాళ్ళు రామానుజుల వారి కోసం వచ్చారే కానీ నిత్యవాసం అంతా శ్రీరంగమే. అట్లాంటి శ్రీరంగంలో ఉన్నప్పుడు ఈయన శ్లోకమే ఉంటుంది. కమలాపది కళ్యాణి గురామృత నిషేవయ పూర్ణ కామాయ మగతే పూర్ణాయ మగతే నమః. కమలాపది కళ్యాణ గుణామృత నిషేవయ పూర్ణ కామాయ మగతే పూర్ణాయ మగతే నమః. ఈయన శ్లోకం ఇది. ఈయన తనియని ఎవరు పెరియాని తనియని దాంట్లో ఏం చెప్పిన, కమలాపతి అయిన భగవంతుడు లోకానికి ఎన్నో మందిని అవతారం చేయించాడు, ఎంతో మహనీయులు అవతారం చేశాడు కదా. ఆ అవతారం అంతా పూర్తి కావాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరు అవతారం చేస్తారు, అవతారం పూర్తి కావాలంటే ఏం చేయాలా, ఎవరో ఒకరి ద్వారా పూర్తి చెయ్యాల. అది పూర్తి చేసింది ఎవరంటే పెరిగినది. ఎవరు స్వామి అవతారం చేశాడు, ఎవరు ఎట్లా పూర్తి చేయడు, రామానుజుడు అవతరించాడు ఆదిశేషుడుగా. ఆదిశేషుడు కదా రామానుజుడు అవతారం చేశాడు ఈ లోకంలో. ఆ ఆదిశ అవతారం చేసిన తర్వాత అవతారం తగినట్టు ఆయనకి వైభవం ఆయన కైంకర్యాలని చేయించాలి కదా. చేయించింది పూర్తిగా ఎవరంటే పెరిగినంబిద. పెరిగినంబి లేదంటే రామానుజుల వారు రామానుజుగా ఉంటారంటే లేదు. ఈయన సమాషణం చేయలేదంటే, ఈయన ఆచారుడుగా లేదంటే ఆయన వల్ల ఏం చేయనవద్ది, ఏం చేయను కాదు కదా. అప్పుడు రామానుజుల వారికి రామానుజులుగా చేసిందే ఎవరంటే పెరిగినంబి. అందువల్ల అప్పుడు ఆ పెరిగినంబి దగ్గర ప్రార్థన పెట్టుకుంటారు స్వామి రామానుజుల వారు. ఏం ప్రార్థన అంటే, ఇలాంటి ఆప్తి వస్తుంది, ఏం చేయాలా ఎట్లా చేయాలంటే అప్పుడు ఆయన అనుకుంటాడు ఏంటంటే, నేను ఇసుక ఉంటాను కదా, ఇసుక చేతిలో పెట్టుకొని అట్నే మంత్రిచ్చి అట్నే తీసుకురా అట్నే తీసుకుంటా వస్తాను. అయితే నా చేతిలో నేను పెట్టుకోను, దీనికి మనల్ తిరిందారుని పేరు దీనికి. ఇది ద్రావిడ భాషను మన తెలుగులో చెప్తాం. అప్పుడు అది చేతులు పెట్టుకుని రావాలంటే నేను పెట్టుకోకూడదు, నేను మంత్రవాదం చేస్తా ఉంటాను. అయితే దీంట్లో ఎవరైనా ఒకరు తీసుకురావాలా ఆ ఇసుకని. ఆ ఇసుకని ఎట్లా తీసుకురావాలంటే వచ్చేటోడు అహంకారం మమకారం అనేది ఉండకూడదు. ఒక్క రవంతు కూడా అహంకారం మమకారం లేకుండా వాళ్ళు చాలా సాత్వికంగా ఉండాలా, భగవద్ అభిమానం పూర్తిగా ఉండాలా, భాగవత అభిమానం పూర్తిగా ఉండాలా, ఆచార అభిమానం పూర్తిగా ఉండాలా. స్వామి ఇప్పుడు ఎవరన్నా దొరకతారా, అడిగేం లేదు. ఎవరైనా ఉండాలా, తలవల ఈ ప్రకారం ఉండేటోళ్ళు ఆ ఇసుకని తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకుంటూ వస్తా ఉండాలా, నా వెనకాల రావాలా. నా వెనకాల వచ్చారంటే అప్పుడు ఏమవుద్దంటే, నే మంత్రవాదం చేసి నేను పెరియ పరిమాణ వాళ్ళ లోపల రాకుండా రక్షించేందుకు ఆ స్థితి నేను ఆ మంత్రవాదం ద్వారా చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత రామానుజుల వారు ఏంటి అహంకారం మమకారం లేకుండా అంటారే, ఎవరు చుట్టూ చూస్తున్నాడు. చూసేసి ఈయనకి అర్థం కాల స్వామి రామానుజుల వారికి. పెరిగిన దగ్గర మళ్ళీ తిరుగుడు పెట్టుకుని ప్రార్థించాడు. నువ్వు చెప్పేవు కదా, నువ్వే చూసుకో, నా శిష్యులు 8 మంది ఉన్నారు, దానిని ఎవరో నువ్వే చూడు అని చెప్పేసి మళ్ళీ ఈయనకు ఒక సందేహం. అహంకారం మమకారం లేకుండా ఉండాలని చెప్పివే, అట్లంటే ఏంది, నీకే సందేహం వస్తుంది. అట్లంటే ఏంది, అహంకారం మమకారం లేకుండా ఉండాలి, అట్లాంటి వ్యక్తిని నాతో పంపించంటే అట్లంటే ఏంటంటే దానికి చెప్తారు, సమాధానం చెప్తారు. చూడండి, పెరిగినది ఒక నడిచిపోతున్నారు, ఎంటలు నడిచిపోతున్నారు అనుకోండి, నడిచిపోతాను నీడ వస్తుందా లేదా, వస్తుందండి. ఆ నీడ వచ్చినప్పుడు ఆ నీడ ఏం చేస్తుందంటే, నేను సపరేటు, ఆ మనిషి సపరేటు. ముందు పోతున్నాడు కదా, ఆయన నీడ ఇది, నేను సెపరేటు, ఆయన సెపరేటు, ఆయన పాట ఆయన పోతాడు, నేను పాట ఆయన వెనకాల పోతాను అని చెప్పి నేను సపరేట్గా ఉంటాను, నాకే అన్ని అని అభిమానంలో ఆ నీడ ఉంటుంది అంటే ఉండదు. నీడ ఎట్లా ఉంటుంది, ఆయన ఎట్లా పోతాడో ఆ ప్రకారం పోద్ది. ఏదైనా అడగద్దా నీడ, నువ్వు అట్టపక్క తిరిగావు, ఎందుకు తిరిగావు, ఇట్టపక్క వచ్చావు, ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు ఈ టైంకి పోయాడు, ఒక 10 నిమిషాలు తల్లిపోవచ్చు కదా అని చెప్పి ఏదైనా అడగద్దంటే ఏం అడగదు. ఆయన ఏం చేస్తాడో ఆ ప్రకారం పోతా ఉంటుంది. ఆయన నేను సపరేట్ అనే ఒక స్థితియే లేకుండా ఆయన ప్రకారం పోతా ఉంటుంది. అహంకారం లేకుండా ఉండేది. ఆ ప్రకారం అంటే ఏమర్థం, నేను ఒక్కడు కాదు, నేను భగవంతుడికి అంకితం, భాగవతానికి అంకితం, నేను ఒక్కడే కాదు. అటు ఏమర్థం, నేను వాళ్ళ ద్వారా ఉండాలి, నేను పరతంత్రుడు అని ఒక భావం ఉండేటోళ్ళు ఎవరో, అదిదా అహంకార మమకారం తొలగిన అర్థం.
మనకు ఉండదా అని చూసుకోవాలా. ఉండదా అదేమి లేదు, అది మొదలనే చెప్పేస్తాను లేదు ఉండదంట. ఆ ప్రకారం ఉండేటోళ్ళు ఎవరు అని చెప్పి చూస్తే ఈయనే చూశాడు, మన ప్రియం చూస్తున్నాడు, చుట్టూ చూస్తున్నాడు. ఎవరి దగ్గర పోయి ఆ కళ్ళు పోయి నిలబడద్ది. 700 మందిని ఉండారు, ఎంతో 12,000 శివైష్ణవాలు ఉన్నారు. అన్ని శివైష్ణవాలు అట్లా కళ్ళు అట్లా పోతుంది. పోయిన తర్వాత ఎక్కడ పోయి ఆ కళ్ళు నిలబడిందంటే కూరత్తాళ్వాన్ దగ్గర పోయి నిలబడింది. ఓ ఈయనే ఆ వైభవం పూర్తిగా ఉండేటోడు. ఒడియై కడక్కం పెరుంపుగళాన్ వంజముక్కురంబాం కుడియై కడక్కం నం కూరత్తాళ్వాన్ சரண் கூடிய பின் வழியை கடத்துமே ராமானுஜன் புகழ்பாடி அல்லா வழியை கடத்தல் எனக்கு நியாதம் வருத்தவன்னே శ్రీవత్సన్న నిశ్చయోభ్యో నమయుక్తి మహీమహి యత్ పుత్రయత్రయీ కంటి యాంతి మంగళ సూత్రదాం చెప్పి ఆశ్చర్యమైన ఆయన శ్లోకం. అప్పుడు ఆయన దగ్గర ఆ కళ్ళపై నిలబడి ఓ ఈయనే దీనికి యోగ్యత. అహంకార మమకారం ముక్కురుం అంటారు. విద్యామతం, ధనమతం, తర్వాత ఇంకోటి ఏం స్వామి కులమతం. ఈ కులంలో పుట్టేని ఒక గర్వం ఉంటుంది, ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నది ఒక గర్వం ఉంటుంది, ఇంత చదువు చదివేను నాకు గర్వం ఉంటుంది. ఆ 3 వదిలినోడు ఇంతటికి అన్ని ఆయన దగ్గర ఉండదు. విద్య రామాను కన్నా జ్ఞానం ఈయన దగ్గర ఎక్కువ ఉండదు, అంత జ్ఞానం ఉండదు కులత్తాడి దగ్గర. కులమా ఆశ్చర్యమైన కులం, సామాన్య కులం కాదు, అట్లాంటి ఆశ్చర్యమైన గుణం. అదే విద్య కులం. దాని తర్వాత ధనమా పెరిందేవి తయారు చెప్తుంది. ఓ ఈయనకి ఇంత ధనమా, ఈయనకి ధనానికే ప్రాధాన్యంగా ఉండేది, ఎందుకే సొమ్ముకే ప్రాధాన్యం ఉండేది. పిరాటి చెప్తుంది అంత ధనం ఆయనకి కురతాడు వారికి అంటే అంత ధనుడు. అయితే ఒక్కరవంతా కూడా అహంకారం మమకారం లేకుండా అది ఆయన్ని తీసుకుపోయి ఆయన రక్షించడం అద్దా. దీనికి మలయాళ దివ్యదేశంలో ఒక పాసురం స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించింది. పలరడియార్ మున్బరిలియ పాంబనయప్పన్ అమర్దురయంను ఒక పాసురం. దాంట్లో ఈ ఐతికి ఎత్తుతారు. ఐతికం అంటే ఈ ప్రకారం పెరిగినంది రక్ష చేసి పెరియ పెరుమాళను రక్షించి ఎత్తున్నారు. ఎందుకోసం చెప్తున్నా అంటే అట్లాంటి వైభవం ఎవరికి? పెరినంబికి. ఆ పెరినంబి అవతార దినం ఏమంటే ఇదే మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం. అట్లాంటి అప్పుడు 2 నక్షత్రం ఇద్దరిది, ఒక ఆళ్వార్ ఒక పెరుమాళ్. పెరుమాళ్ కాదు, ఒక ఆళ్వార్ ఒక ఆచారుడు. ఆళ్వార్ తొండపడి ఆళ్వార్, ఆచారుడు పెరియనంబి. వీళ్ళు ఇద్దరు అవతారం చేసిన ఆశ్చర్యమైన రోజు. ఎట్లాంటి రోజు? மன்னியசீர் மார்கடியில் கேட்ட என்று மாநிலத்தி என்னுதனு கேட்ட நெடுலுரைக்கு துண்ணுபுகள் மாமரையோன் తొండరడి పొడి ఆళ్వార్ పిరప్పాల్ నాన్మరయోర్ కొండాడున్నాల్. అట్లాంటి వైభవాన్ని మీరు పొందండి. ఎందుకంటే తొండరపడి ఆళ్వార్ అవతారం చేసిన రోజు, అదే రోజు పెరియనంబి అవతారం చేసిన మీకు చీరంగా వచ్చారంటే పెరియ మంది తిరుమలకి ఉండదు. చాలా వైభవంగా జరగద్ది, చాలా వైభవంగా జరగద్ది. ఆ రోజు మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం. ఆళ్వార్ల వైభవం ఆచార్య వైభవం 2 కలిసి ఉండదా. అట్లాంటి వైభవాన్ని మీరు అందరూ పొందాలా. ఎట్లా పొందాలా? నాన్మరయోర్ కొండాడున్నాల్. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళతో ఈ వైభవాన్ని పొందుతారు కదా. వాళ్ళు పొందారంటే మనకి తెలవచ్చు, తెలవకూడదు, తెలవకుండా పోని, చదివినవచ్చు, చదవకుండా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు చేశారా, మనం చేస్తాంది చేయాల్సింది. అట్లాంటి వైభవం ఉండడానికి పాసనం పూర్తి అయిపోయింది. ఆశ్చర్యమైన పాసనం 11వ పాసనం పూర్తి అయిపోయింది. ఇప్పుడు 12వ పాసనం. ఇప్పుడు మన ధనుర్మాసం అనే మార్గశీర్ష మాసం అయిపోయింది. ఇప్పుడు మొదటి మళ్ళీ చూస్తాం చూడండి. మొదట మాసం ఆశ్వయుధ మాసం. ఆశ్వయుధ మాసంలో పొయ్గయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసంలో తిరువంగయాళ్వారు, తిరుపానాళ్వారు. దాని తర్వాత మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంలో తొండరపడి ఆళ్వారు. దాని తర్వాత ఏం స్వామి ఇదంతా ఈ మాసంతో అయిపోతుంది, ఏ మాసం రావాలా? మార్గశీర్ష మాసం అయిపోయిన తర్వాత వేరేం స్వామి రావాలంటే పుష్యమాసం. మకర మాసం అంటారు, పుష్యమాసం అంటారు. ఆ పుష్యమాసం ఏముంటే ఆ రోజు మకర సంక్రాంతి లేదా పుష్యమాసం. ఆ పుష్యమాసంలో ఎవరు అవతారం చేశాడు? తుయ్య మది పెట్ట మడిషై పిరాన్ పిరందనాలండ్రి తిరుమేషి ఆళ్వార్ అవతారం చెప్పింది. తయ్యిల్ మకమెండ్రి. ఇది 12వ పాసనం ఉదయ సత్రమాలలో. తయ్యిల్ మకమెండ్రి. అందరు పుస్తకాలు చేతులు పెట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. అయితే మీరు పెట్టుకుంటారో లేదా అది నీకు తెలవదు. అయితే పెట్టుకోనుంటే కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది. తయ్యిల్ మకమెండ్రి తారణిயில் ஏற்றம்
இந்த தையில் மகத்துக்கு சாத்துகின்றேன் துய்ய மதி பெற்ற மடிசை பிரான் பிறந்த நாள் என்று நற்றவர்கள் கொண்டாடும் நாள். நற்றவர்கள் நல்தவர்கள் ఏమర్థం చూద్దాం. నట్టవర్గలు ఇది తుయ్య మది పెట్ర. మది అంటే జ్ఞానం. ఎట్లా అంటే చాలా ప్రసిద్ధమైన జ్ఞానం అంటారు. ప్రసిద్ధమైన జ్ఞానం కూడా కాదు, దాని ఎట్లంటే పవిత్రమైన జ్ఞానం. ప్రసిద్ధమైన జ్ఞానం, పవిత్రమైన అట్లాంటి జ్ఞానం ఉండే ఎవరు? తిరుమళిశై పిరాన్ పిరందర్. ఆ రోజు అవతారం చేసిన రోజు ఏ రోజు? తయ్యిల్ మఖం. అటంటే పుష్యమాసం మఖా నక్షత్రం అంటారు. ఈయన శ్లోకం ఆశ్చర్యమైన శ్లోకం. తిరుమళిశై అనే దివ్యదేశం చెన్నై ఉంటది, చెన్నై మెడ్రాస్. ఆ మెడ్రాస్ పక్కనే ఉండేది తిరుమళిశై దివ్యదేశం. అటుది శ్రీపెరంబుదూరు పోయే దూరం ఉండదు తిరుమళిశై. అట్లాంటి తిరుమళిశైలో మఖాయాం మకరే మాసే చక్రాంశాం భార్గోద్భవం మఘీశార పురాదేశం భక్తిశారం అహం భజే. మఖాయాం మకరే మాసే, మకర మాసం, పుష్యమాసానికి మకర మాసం అని పేరు. మఖాయాం మకరే మాసే చక్రాంశాం భార్గవోద్భవం. ఈయన ఎవరు? చక్రవంశం. అటుదే చక్రాంశం ఎవరు? తిరుమేషి ఆళ్వారు. భగవంతుడు చక్రం పెట్టుకుంటారు కదా, ఆ చక్రవంశమే ఎవరు? తిరుమేషి ఆళ్వారు. చక్రాంశం భార్గవోద్భవం. భార్గవుడు అనే ఋషి, ఆ ఋషికి కుమారుడుగా అవతారం చేయడం. చక్రాంశం భార్గవోద్భవం మఘీశార పురాదేశం. భృగువంశంలో అవతారం చేశాడు. భృగువంశంలో అవతారం చేసి ఆయన క్షేత్రానికి ఏం పేరు? మఘీశారం. మఘీశార పురాదేశం భక్తిశారం అహం భజే. భక్తిశారం ఆయన పేరు. తిరుమేషి ఆళ్వారికి భార్గవుడికి కుమారుడుగా పుట్టాడు. భృగువంశంలో అవతారం చేశాడు. ఈయన ఇంకోటి ఏం తెలిసిన, ఒక్క పుట్టడం ఒకటే అయితే దాంట్లో రెండు సార్లు పుట్టేవాడు ఒక అభిప్రాయం వస్తుంది. స్వామి ఒకసారి అయితే పుట్టాడు, అవును, మళ్ళీ పుట్టాడా? లేదు. అయితే రెండుసార్లు పుట్టినప్పుడు అదా ఉరిపి రవి ఈరపి రవి యార్ అటంటే పుట్టింది ఒకసారి, అయితే రెండుసార్లు పుట్టినట్టు. ఆ ప్రకారం ఉండాలి. ఎవరో చేసిన కృష్ణుడు అదే ప్రకారంగా పుట్టింది ఒకసారి, రెండుసార్లు పుట్టినట్టు. ఎట్లా అంటాం? పుట్టింది దేవకికి క్షత్రియుడుగా, మళ్ళీ ఎక్కడ పోయాడు? వైశ్యుడు కదా. ఎక్కడికి పోయాడు? యాదవుల దగ్గర పేషాడు కదా. అప్పుడు క్షత్రియుడుకి ఇది వైశ్యుడు రెండు వస్తుంది కదా. అప్పుడు పుట్టింది ఒక్కటే, రెండు కులం వచ్చేసింది కదా. అదే ప్రకారం ఈయనకిను తిరుమేషి ఆళ్వారికి పుట్టటం అనేది భార్గవుడి దగ్గర భృగు వంశంలో. దాని తర్వాత ఎక్కడ పోయారంటే ఏదో చెక్కలంతా చేసుకుని ఈ పని చేస్తారు కదా, ఆ వంశంలో పోయారు. వాళ్ళు సాకారు. ఎవరని వెనకాల కథ చెప్తాను. అటువంటి భక్తిశార మఖం భజే అని చెప్పి ఈయన అవతారం చేసింది మకర మాసం, అటైతే పుష్యమాసం, మఖ నక్షత్రం. సరి స్వామి, ఈయన చక్రాంశం ஒன்சங்கதைவாளாழியான் ஒருவனடியேன் உள்ளானே. ஆழ்வார் பாசம். கண்கள் சிவந்து பெரியவாய் வாயும் சிவந்து கனிந்து உள்ளே வெண்பல் இலகு சுடரழகு விலகு மகர கொண்டலத்தன் கொண்டல் வண்ணம் சுடர்மடியன் நான்கு தோரன் குடிசார்கன் ஒன் சங்கதை வாழ் ஆழியான். சங்கத்தாழ்வார் அம்சம் பொய்கிறாழ்வார், கதை அம்சம் பூதத்தாழ்வார், వాల్ అనే కత్తి ఆ అంశం పేయాழ்వార్. ఆழிయాన్ అంటే చక్రం, చక్రతాழ்వార్ అంశం తిరుమేషి ఆళ్వార్. ఇది ముందుగానే నమ్మాళ్వారు చెప్పున్నాడు. నమ్మాలంటే వాళ్ళు అవతారం చేసిన తర్వాతనే చెప్పింది. నమ్మాళ్వారు చెప్పుకునేది ఆ ప్రకారం చక్రాంశం. తిరుమేషికి మఘీశార క్షేత్రం సంస్కృతంలో పేరు. అయితే ఇప్పుడు మీరు అక్కడ పోయి మఘీశార క్షేత్రం ఎక్కడని అడిగితే ఎవరికి తెలియదు. మఘీశార క్షేత్రం అని చెప్పి అడిగితే ఎవరికైనా తెలుసు అంటే ఎవరికి ఏం లేదు. అఘోబలం ఉంటుంది కదా, మీరు సేవించి ఉంటారు. నరసింహ అవతారం. సింగవేయుకుండ్రం పేరు అఘోబల క్షేత్రానికి. సింగవేయుకుండ్రం. సింగవేయుకుండ్రం ఆంధ్రలో ఉండదు ఏంటండి? ఎక్కడ ఉన్నదండి? ఏమన్నా అడిగితే అట్లనే ఒక తావే లేదండి. ఏంటి మీరు సింగవేయుకుండ్రం ఉంటారు? మీరు నోటడం రాదు ఆ శబ్దమే. ఎందుకు చెప్తాను, కొన్ని శబ్దాలన్నీ ఇప్పుడు పోయింది. ఆళ్వా పెట్టిన పేరు కాదు, దానికి ముందే ఉండదు. ఆ ముందు ఇప్పుడు ఏం లేదు. తిరుక్కురుగూర్, ఇప్పుడు ఆళ్వార్ తిరుంటారు, అప్పుడు తిరుక్కురుగూర్. ఆళ్వార్ పాసురాలని తిరుక్కురుగూరుదా ఉంటుంది. అదే ప్రకారం తిరుమంగి ఆళ్వార్ పాసురు
సింగవేకుంఠం అఘోబరం లేదు. అఘోబరం అనే పేరు ఆళ్వారు చెప్పాడంటే చెప్పనలేదు. సింగవేకుంఠం అదే ప్రకారం దీనికి తిరుమేషికి మగీషార క్షేత్రం. మగీషార క్షేత్రం సంస్కృత పేరు. ఇప్పుడు ఆ మగీషార క్షేత్రానికి ఈయన ఎట్లా ఈయనగా స్వామి, ఆ స్వామి కొన్నాడు. ఈయనకి పేరే భక్తిశారర్ అని పేరు. ఈయనకి పేరు అంటే భక్తిశారర్. భక్తిశారర్ అని పేరు. ఇది ఈ పేరు ఎవరు చెప్పారంటే శివుడు పెట్టిన పేరు. స్వామి శివుడు తిరుమేశ్వర పేరు పెట్టాడు. ఓ ఎంత భక్తి నీకు, ఎంత భక్తి నీకు అని చెప్పి శివుడు పెట్టిన పేరు. అట్లాంటి భక్తిశార మఖం భజే మఘాయాం మకరే మాసే చక్రాంసాం భార్గవోద్భవం మగీశార పురాదేశం భక్తిశార మఖం భజే தையில் மகமென்று தாரணியில் ஏற்றலிந்த தையில் மகத்துக்கு சாட்டுகின்றேன் துய்ய மதி பெற்ற மடிசெட்டிரான் பிறந்தரார் என்று నష్టవర్గల్ కొండాడున్నారు. ఒక్కొక్క రోజు ఒక పాసన మనం మెమరీ చేస్తేనే 73 రోజుల్లో ఈ పూజ పూర్తిగా మనకి మెమరీ అయిపోద్ది, పూర్తిగా తెలుసుకుంటాం. అయితే చెయ్యాలి స్వామి, చెయ్యాలంటే ఏం చేయాలా? ఆ భగవంతుని తిరువడి కొట్టుకొని ఆచార్య తిరుగుని చేస్తే తప్పకుండా వస్తుంది. చేస్తే మనకేం దొరకద్దు స్వామి. చేసిన స్వామి నాకు ఏదైనా దొరకదు, అన్నీ దొరకద్దు. ఇది అదేం కాదు. ఎందుకంటే ఏదైనా సకల ఫల ప్రభువుకి విష్ణు గురించి చెప్తాడా ఆ ప్రకారం ఉంటాడు. ఇప్పుడు ఈ భార్గవ కుమారుడు అవతారం చేశాడు. నట్టవర్గల్ కొండాడున్నాల్ అని చెప్తాను. నట్టవర్గల్ అంటే మంచి తపస్సు చేసిన వాళ్ళు ఈయన అవతారం చేసిన రోజుని పొందుతారంట. మళ్ళీ చెప్తాను, మంచి తపస్సు చేసిన వాళ్ళు, మంచి తపస్సు, అవును మంచి తపస్సు చేసిన వాడు నల్తవర్గల్, మంచి తపస్సు చేసిన వాళ్ళు తిరుమేశ్వర వారు అవతారం చేసిన వైభవాన్ని పొందుతారంట. ఈయన భార్గవుడు కుమారుడుగా ద్వాపర యుగంలో దాంట్లో లాస్ట్లో 8,62,901 ఆ రోజు ఈయన అవతారం చేశాడు. ఈ లెక్కలంతా మీకు ముందు చెప్పిండాను, ఎంత మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలియదు. 8,62,901 ఆ రోజు అవతారం చేశాడు, ఆ సంవత్సరం అవతారం చేశాడు. కృతయుగం అనేది 17,28,000, ద్వాపర యుగం అనేది 12,96,000, త్రేతాయుగం అనేది 12,96,000, ద్వాపర యుగం అనేది 8,64,000, కలియుగం అనేది 4,32,000. దీంట్లో ఒక్కొక్క యుగానికి సంధిని ఒకటి ఉంటుంది. మనం చూసినాము, మళ్ళా చెప్తాను. ముందు మనం ఇదంతా మీరు తెలుసుకోవాలా. తెలుసుకుంటే ఏం స్వామి అంటే ఎవరైనా అడుగుతారు కదా, అది ఏంటండి వాళ్ళు ఇప్పుడు అవతారం చేయడం ఒకరొకరు మీట్ కాలేదు, ఎలా మీట్ కాకుండా ఉంటారు అంటే, ద్వాపర యుగం లాస్ట్ లో అవతారం చేశాడంటే అప్పుడు ద్వాపర యుగం లాస్ట్ అవతారం చేసి అది మాత్రం కాదు, ఈయన అవతారం చేసింది ద్వాపర యుగంలో ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నది, అప్పుడు అవతారం చేశాడు. మళ్ళా కలియుగంలో 3,700 సంవత్సరాల దాకా ఉన్నాడు. మొత్తం ఈయన ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 100 సంవత్సరాల సమయం. 4,700 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉన్నారు. నన్పువియల్ 4700 వాడి అని చెప్పి తిరుమేశ్వర వారు వాయు తిరునామం అంటే నేను అప్పుడు చెప్తా ఉంటాను. వాయు తిరునామం మనం మెమరీ చేసుకున్నామంటే వాళ్ళు ఏమేం అన్బుడన్ అందాది 96 ఉడైతాన్ వాడియే అழகாரும் திருமடிசை அனந்தபிரான் வாடியே இன்பமிகு தையில் மகத்திங்கு வந்தான் வாடியே எடிச்சந்த விருத்தம் 125 வாடியே முன்புகத்தில் வந்துதித்த முனிவனார் வாடியே முறுப்பொடுக்கள் பொன்னி எதிர் முதிர்ந்த செல்வோன் வாடியே நன்புவியில் 4700 వాడియే నంగల్ పత్తిశారర్ 2 నట్పదంగల్ వాడియే అని చెప్పి ఇది వాయు తిరునామం. ఈ వాయు తిరునామం తెలుసుకున్నామంటే అప్పుడు ఆయన ఎంత చెప్తున్నా అంటే అవి తెలుసుకున్న దానివల్ల ఇన్ని చెప్తానని చెప్పేస్తాము. అవి తెలుసుకున్నామంటే రోజే చేయించు. ఇదిదా మనకి మిగతా అంతా తర్వాతనే, ఇదా ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఈయన కలియుగంలో 3,700 సంవత్సరాలు ఈయన ఉన్నాడు. ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు కలియుగంలో 3,700 సంవత్సరాలు ఉన్నాడు కదా. ద్వాపరయుగంలో 1000 సంవత్సరాలు, ద్వాపరయుగం పూర్తి అయ్యి కలియుగంలో 3,700. అట్టయితే ఈయన నమ్మాళ్ళవారు మిగతా ఆళ్ళవారితో మీట్ చేసి ఉండాలన్నా కానీ మీట్ కాలేదే. వాళ్ళు పోయి సేవించలేదే.
అట్లయితే 3700 సంవత్సరాలు కలియుగంలో ఉన్నాడంటే నమ్మాళ్వార్ కలియుగం పుట్టిన 42 రోజు, సంవత్సరం కాదు, కలియుగం పుట్టిన 42 రోజు నమ్మాళ్వారు అవతారం చేశాడు. కలియుగంలో 500 సంవత్సరం లోపల మిగతా ఆళ్వార్లు అందరూ అవతారం చేసి వాళ్ళు పరంపదం పోయారు. అట్లా ఉన్నప్పుడు దాని తర్వాత ఈయన 3000 సంవత్సరాలు ఉండి ఉండాలంటే అప్పుడు అందరూ ఆళ్వార్ని వీడు మీట్ చేసినారు కదా, ఒక్క ఆళ్వార్ని మీట్ చేసినట్టుగా లేదు. అయితే ఈయన మొదలాళ్వార్ని కలిసేడని ఉండాలి. మొదలాళ్వార్ని పేయాళ్వార్దా ఈయనకు ఆచారుడు, అందువల్ల మొదలాళ్వారితో తిరుమేష కలిశాడనేది ఉండాలి. కానీ అయితే కలియుగంలో 3700 సంవత్సరం ఉన్నప్పుడు కలియుగంలో మొదట 500 సంవత్సరంలో కూడా మిగతా ఆళ్వార్తో అవతారం చేసి శ్రీవైకుంఠం పోయినప్పుడు అప్పుడు 5,000 కాదు 500, ఈయన 3700 సంవత్సరం ఉన్నాడు. అట్లా ఉన్నప్పుడు ఆయనతో కలిసి కదా ఉండాలా, ఆయన కలవలేదు, ఎవరితో కలవలేదంటే ఏం స్వామి లెక్క, ఎట్లా వస్తుంది ఆ లెక్క అంటే ఈ లెక్క మనం ముందుగా చూసినాము, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ద్వాపర ఒక్కొక్క యుగానికి సంధిని ఒకటి ఉండాలి. సంధి అంటే ఇప్పుడు ఏం లేదు, 4,32,000 సంవత్సరాలు కలియుగం. దీంట్లో బాగా తెలుసుకోండి, 4,32,000 సంవత్సరాలు 32,000 సంవత్సరాలు ఉన్నాయి కదా, దీంట్లో 72,000 సంవత్సరాలు తీసేయాల. 72,000 సంవత్సరాలు తీసేస్తే మిగతా ఏముంటది, 3 లక్షలు చిల్లర ఉంటుంది. ఆ 3 లక్షల చిల్లరదా కలియుగం. దాంట్లో కలియుగం రాకముందు ద్వాపర యుగం నుంచి కలియుగం వస్తుంది కదా, ఆ ద్వాపర యుగం నుంచి కలియుగం వస్తుంది కదా, ఆ మధ్యలో ఉండే ఒక కాలానికి సంధిని పేరు. ఆ కాలం వచ్చి 36,000 సంవత్సరాలు. అది బాగా తెలుసుకోండి, అది కలియుగం ప్రారంభం అయ్యేది అనుకున్న సంధి. అదే ప్రకారం ద్వాపర యుగం పూర్తి అవుతుంది కదా, ఆ ద్వాపర యుగం పూర్తి అయ్యేటప్పుడు అప్పుడు ఒక సంధి ఉంటుంది. ఆ సంధికి 72,000 సంవత్సరాలు ఉంటుంది. అట్టయితే ద్వాపర యుగం పూర్తి అయిపోయిన తర్వాత కలియుగం పుట్టడానికి 1,08,000 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది. ఇదే ప్రకారం ప్రతి ఒక్క యుగానికి గ్యాప్ ఉంటుంది. అయితే ఆ గ్యాప్ అనేది పెరగది, ఆ గ్యాప్ దా సంధి. ఆ గ్యాప్లదా ఆ సంధిలదా ఈయన అవతారం చేసి ఈయన శ్రీవైకుంఠం పోయాడు. అందువల్ల ఈయన మిగతా ఆళ్వార్ని ఈయన కలిసేదానికి ఛాన్సెస్ ఉంది. అంటే దాని తర్వాతదా నమ్మాళ్వారు అవతారం చేశాడు. అప్పుడు కలియుగంలో 3,700 సంవత్సరం ఉండాలని చెప్తున్నారు స్వామి. అంటే ఆ కలియుగం అంటే కలియుగం పుట్టిన తర్వాత కాదు, కలియుగం పుట్టక ముందే, ఆ పుట్టక ముందు ఒక సంధి ఉంటది కదా, కలియుగం పుట్టిన తర్వాత ఒక సంధి, అటైతే పూర్తి అయ్యేటప్పుడు ఒక సంధి, కలియుగం ప్రారంభించేటప్పుడు ఒక సంధి. ఆ రెండు సంధికి 36,000 సంవత్సరాలు ఉండాలి. ఆ 36,000 సంవత్సరాలు అది కాకుండా ద్వాపర యుగం పూర్తి అయ్యేటప్పుడు 72,000 సంవత్సరాలు, అది రెండు కలసాల కలిసిందంటే 1,08,000 సంవత్సరాలు. అప్పుడు ద్వాపర యుగం పూర్తి అయిపోయిన తర్వాత కలియుగం పుట్టడానికి గ్యాప్ ఎంత ఉంటుందంటే 1,08,000 సంవత్సరాలు. ఆ 1,08,000 సంవత్సరాలుగా ఈయన ఉన్నాడు. అప్పుడు ఇంకా నమ్మాళ్వారు అవతారం చేయాల. అందువల్ల ఈయన ఆళ్వార్ని ఈయన మీటి కాలేదంటారు. ఇంకా చాలా విషయాలు అయితే దీన్ని గుర్తుగా తెలుసుకోవాలా. తెలుసుకుంటే అంటే రేపు ఎవరన్నా అడుగుతారు కదా, సమాధానం తలవలేదంటే తలవలేదా, మీ సంప్రదాయం ఎంతండి వేస్ట్ అని చెప్పేసి పోతారు. తెలుసుకుంటే మన మిగతా వాళ్ళకి సమాధానం చెప్పేది ఉంటుంది. అయితే ఇది మోక్షం అయిపోయేది లేదు. మిగతా వాళ్ళని మనకి వాళ్ళ నోరు కట్టేది మీకు చెప్పుకోవచ్చు, కానీ మోక్షం ఇచ్చేది ఆచార్య తిరుగుదానికి. ఆళ్వారిం పెరుమానార్ జీయ తులేశనం ఆచార్యం తిరుటిలేశనం భగవత తిరువడిగలే శరణం.